నేను అనేవాడు ఎలా ఉంటాడండి? ఐ తిన్నగా నించుంటాడు ఐ అనేవాడు కదా. ఈ రోజుల్లో ఐ ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయింది అందరికీ. నేను కాబట్టి చేశాను, నాకు తెలుసు కాబట్టి చేశాను, నేను చదువుకున్నాను కాబట్టి చేశాను, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి చేశాను, నాకంటే అఫ్ కోర్స్ మనీ ఉంది కాబట్టి చేశాను అని ఐ ఐ ఐ అని చెప్పి ఐ ఇన్ఫెక్షన్తో చాలా మంది బాధపడుతూ ఉన్నారు. సో ఈ నేను అనేవాడు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి యొక్క బలం అంతా పిండేశాడంట. ఎందుకు పిండేశాడు అంటే, నేను అనేవాడు ఏమీ చేసుకోలేడు, నా బలము ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేర్చలేదు, నా బలము దేవుడు అనుకున్న ఉన్నత స్థితిలో నన్ను నిలవబెట్టలేదు అన్న సత్యాన్ని మనిషికి తెలియజేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక స్పాంజ్ నిండా వాటర్ ఉంది అనుకోండి, దానిలోనికి కొత్త వాటర్ తీసుకురావాలంటే ఏం చేయాలి? స్పాంజ్ మొత్తం పిండేయాలి. పిండేసి అప్పుడు కొత్త నీటిలో ముంచితే కొత్త నీటిని అది అబ్జర్వ్ చేస్తుంది. అలాగనే దేవుడు కూడా మన బలం అంతా ఎందుకు కృంగదీయాలని కోరుకుంటున్నాడంటే, దేవుడు తన బలముతో మనల్ని నింపాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజున ఈ యొక్క సందేశం యొక్క సారాంశం ఏంటో సింపుల్ గా నేను చెప్తా ఉన్నాను. ఇదేంటంటే గెట్ స్ట్రెంగ్త్ అండ్ బలము పొందుకొనుడి. దీని గురించి ఈ రోజున నేను మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రతి వ్యక్తికి కూడా లోకంలో బలం అనేది తప్పనిసరిగా అవసరం. ఏ వ్యక్తి కూడా బలహీనతను బట్టి ఎప్పుడు కూడా ఆనందించడు. నేను బక్కగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, తోస్తే పడిపోయేలా ఉన్నాను అని ఆనందించేవారు ఏ ఒక్కరు కూడా ఉండరు. ఈవెన్ తల్లిదండ్రులు కూడా బిడ్డలు బలహీనంగా కాకుండా బలంగా ఉండాలని ఆశపడతారు. అలాగే మన దేవుడు కూడా మనల్ని బలపరచాలి అని కోరుకుంటా ఉన్నాడు. సో అందుకనే నేను నా జీవితంలో నన్ను దేవుడు ఎలా బలపరిచాడో ఆ విషయాలు నేను మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకోసమంటే ఈ లోకంలో ప్రతి దానికి మనకి బలం అనేది ఎంతో అవసరం. అందుకనే చాలామంది ఏం చేస్తారంటే అపవాది దగ్గర నుంచి కూడా బలమును సంపాదించడానికి ప్రయత్నిస్తాడు. లోకంలో బలము రెండు రకాలుగా వస్తుంది. ఒకటి ఫరో వలన కలుగు బలమని బైబిల్ గ్రంథంలో మనం చూడగలుగుతాం. యెషయా గ్రంథం 30:3 చూసినట్లయితే ఐజయా చాప్టర్ 30:3 ఫరో వలన కలుగు బలము మీకు అవమానకరమగును అనుంది. అంటే ఫరో కూడా డెఫినెట్గా బలమును ఇస్తాడు అని అర్థం. ఫరో ఎవరికి సూచనగా ఉన్నాడు మన అందరికీ తెలుసు. ఫరో అపవాదికి సూచనగా ఉన్నాడు. సో ఫరో వలన కలిగే బలము మనకి చివరికి అవమానాన్ని, పుట్ టు షేమ్ అని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అవమానాన్ని కలుగు చేస్తుంది అని అంటున్నాడు. చూడండి, మనం స్పోర్ట్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. స్పోర్ట్స్లో చాలామంది ఏం చేస్తారంటే గెలవడం కోసం వారు ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్ తీసుకుంటారు కదండి, స్టెరాయిడ్స్ తీసుకుంటారు. ఎందుకోసమంటే అది తీసుకున్నప్పుడు ఆ ఆటలో మంచి ప్రదర్శించడం కోసం, ఒక సాధారణమైన ఆటగాడు ఒక మంచి ఆటగాడుగా ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే కొంతమంది డ్రగ్స్ తీసుకోవడం, స్టెరాయిడ్స్ తీసుకోవడం ద్వారా ఈ తప్పుడు మార్గంలో బలాన్ని పొందుకొని చురుగ్గా ఉండి ఆటలో నెంబర్ 1 కింద నిలబడి ఎన్నో అవార్డులు, రివార్డులు ఎంతో పేరు ప్రఖ్యాతులు, ఎన్నో మెడల్స్ తీసుకుంటారు. కానీ డోప్ టెస్ట్ చేసినప్పుడు వారు దొరికిపోయినప్పుడు ఈ వ్యక్తి తన బలముతో కాకుండా దొంగ బలముతో, తప్పుడు బలముతో ఈ వ్యక్తి దీన్ని సాధించాడు అన్నప్పుడు అతని అవార్డులు, రివార్డులు, మెడల్స్ తీసుకుంటారు. అలాగే అతని ఆరోగ్యం కూడా పోతుంది. చివరికి అతనికి అవమానం కలుగుతుంది. నువ్వేదో నీ బలంతో గెలిచావని అనుకున్నావు కానీ ఇలాంటివన్నీ తీసుకొని గెలిచావా అని అంటారు. అలాగనే అపవాది కూడా కొన్నిసార్లు మనల్ని బలపరుస్తున్నట్లుగా చూపిస్తాడు, కానీ అది బలము కాదు. అది బలమైనప్పటికీ కూడా అది అవమానం అన్న సంగతి తెలుసుకోవాలి. అందుకనే ఒకటి అపవాది వలన కలిగేటువంటి బలము, అది వంకరి మార్గంలో, తప్పుడు మార్గంలో వచ్చేటువంటి బలము. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని వలన కలిగేటువంటి బలము. ఎవరైతే దేవుని వలన బలము పొందుతారో వారు ధన్యులని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. సో 84వ కీర్తన 5వ వచనం చూసినట్లయితే Psalm 84:5 నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది. చూసారా, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది. సో బైబిల్ అంతటిని మనం చూసినట్లయితే దేవుడు అనేక మందిని బలపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బలహీనులైన వారిని, వెర్రి వారిని, చేత కాదు అనుకున్న వారిని, ఇంతటితో నా జీవితం చాలు ప్రభు అనుకున్న వారిని దేవుడు బలపరిచాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించిన మాటలు నేను మీతో చెప్తా ఉన్నాను. డెఫినెట్గా ఈ రోజున దేవుడు మిమ్మల్ని బలపరచాలి అని కోరుకుంటా ఉన్నాడు. సో అందుకని జాగ్రత్తగా ఈ మాటలు మనం విందాం. బైబిల్లో అనేక మందిని బలహీనులు అన్నప్పుడు దేవుడు వారిని అద్భుతంగా బలపరిచినప్పుడు అసాధారణమైన కార్యాలు చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. నెహెమ్యాని మనం చూసినట్లయితే నెహెమ్యా ఒక కప్ బేరర్గా ఉన్నాడు, రాజుగారికి కప్ అందించే పొజిషన్లో ఉన్నాడు. కానీ అతనిలో దేవుడు ఒక గొప్ప భారాన్ని పెట్టాడు, ఒక పెద్ద దర్శనాన్ని పెట్టాడు. అదేంటంటే యెరూషలేము యొక్క ప్రాకారాల్ని బాగు చేయాలి, నిలవబెట్టాలి, కట్టాలి అన్నటువంటి ఆలోచన. అయితే అందరూ అతన్ని తక్కువ చూపు చూడడం మొదలుపెట్టారు. అటువంటి సమయంలో అతను కట్టడానికి పూనుకున్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా
నువ్వు చేయలేవు, ఇంపాసిబుల్, నీ వలన కాదు, నీ బలము చాలదు అని చెప్పిన వారిని అనేక మందిని మనం చూస్తాం. అటువంటి సమయంలో అక్కడ సన్బల్లటు టోబియా అనే ఇద్దరు ఇంకా ఎక్కువగా ముందుకు అడుగు వేసి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, బ్రదర్, ఇతను గనక జెరూసలేం గోడలు కనుక కడితే నక్క ఎగిరిందంటే, ఒక ఫాక్స్ ఎగిరితే కూడా ఆ గోడ కింద పడిపోద్దండి, అలా కడతాడు ఇతను, అంత బలహీనుడు అని మాట్లాడడం మొదలుపెట్టారు. అవన్నీ విన్న నెహెమ్యా ఏం చేశాడో తెలుసా? దేవుని సంధిలోకి వెళ్ళి, ప్రభువా నా చేతులను బలపరచు ప్రభువా, నేను చేతకాని వాడిని, నాకు బలము చాలదని అందరూ అంటున్నారు, నన్ను బలపరచు ప్రభువా అని ఎప్పుడైతే దేవుని సంధిలో మొరపెట్టాడో దేవుడు నెహెమ్యాని బలపరిచాడు. 52 రోజుల్లోనే నెహెమ్యా యెరూషలేం యొక్క ప్రాకారాలని కట్టగలిగే సామర్థ్యాన్ని దేవుడిచ్చాడు. హల్లెలూయా. సో దేవుడు బలపరచాలి అని కోరుకునే దేవుడు. ఒక మంచి పని చేయాలని నువ్వు అనుకుంటున్నప్పుడు, దేవుని చిత్తం చేయాలని నువ్వు అనుకుంటున్నప్పుడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చబడాలి అని నువ్వు అనుకుంటున్నప్పుడు, ఆ యొక్క ఉన్నతమైన స్థానానికి నువ్వు రీచ్ అవ్వాలి అనుకున్నప్పుడు నీకు బలము అవసరమై ఉన్నది. ఎందుకోసమంటే బలము మనకి తక్కువైపోయింది. వీ హ్యావ్ ఎ పవర్ షార్టేజ్. అందుకోసమని చెప్పి దేవుడు మనల్ని బలపరచాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఒక ఏలియా, ఒక స్త్రీ అనింది, రేపటికల్లా నిన్ను కూడా మృతుల లోకానికి పంపిస్తాను అంటే పిచ్చోళ్ళకి నడుచుకుంటా డిప్రెషన్ వచ్చేసి నడుచుకుంటా వెళ్ళిపోయాడు. ఒక రోజంతా నడుచుకుంటా వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని అప్పుడు మాట్లాడుతున్నాడు, ప్రభువా ఇంత మట్టుకు చాలు, నేను నా పితరులు అంత గొప్పవాడిని కాదు, నేను మోషే అంత గొప్పవాడిని కాదు, నేను అబ్రహాం అంత విశ్వాస వీరుణ్ణి కాదు, నన్ను చంపే, నా బలం చాలదు, నేను ఎంతకంటే చేయలేను అని అంటా ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? ఇంతటితో చాలు అన్నటువంటి ఏలియాను దేవుడు బలపరిచాడు. ఆయనే ఏలియాకు ఆహారమును పంపించి బలపరిచి, దేవుడిచ్చినటువంటి ఆహారమును తిన్న ఆ వ్యక్తి ఆ ఆహార బలము చేత 40 రాత్రింబగళ్ళు నడుచుకుంటూ మౌంట్ హోరేబుకు రీచ్ అయ్యాడు. ఎంతటితో చాలంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ శక్తికి మించిన ప్రయాణం నీకుంది, నువ్వు బయలుదేరు అని చెప్పి ఏలియాను తనకు శక్తికి మించినటువంటి ప్రయాణాన్ని చేయించి దేవుడు ఆ యొక్క మౌంట్ హోరేబుకు నడిపించాడు. సో బైబిల్లో మనం అనేక సందర్భాలని ఈ విధంగా మనం చూడొచ్చు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు బలపరిచినప్పుడు చేత కాదు అనుకున్న వ్యక్తులు అత్యున్నతమైన స్థానంలో ఉండడం అనేది మనం బైబిల్ గ్రంథం అంతటా కూడా మనం చూస్తాం. సో అందుకని ఈ రోజున మనము కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనకు బలము అవసరమైనది. నేను మరలా చెప్తున్నాను, వీ హ్యావ్ ఎ పవర్ షార్టేజ్. మనకు శక్తి కొరత అనేది ఉంది. అందుకని దేవుడు మనల్ని బలపరచాలి అని కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజున నేను మీ ముందు నించొని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉన్నాను. ఒకప్పుడు నేను కూడా బలహీనున్నే. ఎంత బలహీనుడిని అంటే, ఎదురుగా ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి కళ్ళలోనికి కళ్ళు పెట్టి కూడా చూడలేనంత బలహీనుడిని. ఎప్పుడు చూసినా నేను ఇలా తలదించుకొనే ఉండేవాడిని. ఎదురుగా ఎవరైనా మాట్లాడుతున్నా అవునండి అవునండి అంటూ ఉండేవాడిని. ఎందుకంటే నేను వాళ్ళకంటే గొప్పవాడిని కాదు, నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నేను ఎవరితోని ఎదురుగా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి మాట్లాడకూడదు అని ఒకలాంటి ఇన్ఫీరియారిటీ అపవాది నాలో పెట్టడంతో తలదించుకొని ఇలాగే ఉండేవాడిని. ఎవరైనా ఇంటికి వస్తే నేను కిచెన్లో నుంచి వెనక్కి నుంచి వచ్చి అటు నుంచే బయటకు వెళ్ళిపోతూ ఉండేవాడిని. ఎవరితో మాట్లాడడానికి నేను అర్హుడిని కాను అనుకొని తలదించుకొని ఎప్పుడు చూసినా ఏవో ఒక ఆర్ట్స్ అవి వేసుకోవడం అలాంటివి చేసుకుంటూ నా ప్రపంచం ఒకటి వేరేగా నేను సృష్టించుకున్నాను. అలాంటి నన్ను దేవుడు తన సేవ కోసం పిలుచుకున్నాడు. ఎప్పుడైతే దేవుడు నన్ను తన సేవ కోసం పిలుచుకున్నాడో నాకు చాలా భయం, సిగ్గు రెండు నాకు ఎక్కువే అనమాట. దానికి కారణం ఏంటంటే, నేను ఒక అన్య కుటుంబం నుంచి రక్షణ పొందినందుకు గాను మాకు అనేకమైన వ్యతిరేకతలు వచ్చాయి. మా పిన్నికి పెళ్లి కాలేదని మమ్మల్ని కొట్టేసి వెళ్ళిపోయింది. మా నాన్నగారు మమ్మల్ని వదిలేశారు. 6 రోజులు భోజనం ఉండేది కాదు. స్కూల్కి వెళ్ళడానికి కూడా సరైన పరిస్థితులు ఉండేవి కాదు. స్కూల్లో సరైన ఫీజు కట్టేటువంటి అవకాశం ఉండేది కాదు. అందరూ మంచి క్యారేజ్ తెచ్చుకుంటే నా క్యారేజ్లో మంచి భోజనం ఉండేది కాదు. అందరూ తిన్న చోట నేను తినకుండా స్కూల్లో ఒక పక్కకి వెళ్ళిపోయి ఒక స్తంభం చాటును కూర్చొని నేను తినేవాడిని. ఎందుకోసం అంటే నా క్యారేజ్లో మంచి ఫుడ్ ఉండేది కాదు. సో అందుకోసమని వాళ్ళతో మళ్ళీ తింటే వాళ్ళు ఏదో ఒకటి తెచ్చుకుంటారు, కనీసం కూర అన్నమన్నా తెచ్చుకుంటారు, నా దాంట్లో ఆ కూర కూడా ఉండదు. వాళ్ళు మరలా నన్ను హేళన చేస్తారని చెప్పి నేను ఒక పక్కకి వెళ్ళి సైలెంట్గా ఒక్కడనే నేను తింటూ ఉండేవాడిని అనమాట. సో అవన్నీ నాలో ఒకలాంటి బాధను కలిగిస్తూ ఉండేవి. అందరూ మంచి యూనిఫామ్ వేసుకొని వచ్చేవారు స్కూల్కి, కానీ నాకు మంచి యూనిఫామ్ ఉండేది కాదు. ఇక్కడ పదే 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 చిరిగిపోతే మరల కుడితే ఇంకా కుట్టేదానికి కూడా అవకాశం లేక అలాగే వదిలేసి స్కూల్కి వెళ్ళేటువంటి పరిస్థితులు ఎన్నో నా జీవితంలో ఉన్నాయి. నాన్నగారు మధ్యరాత్రిలో పంపించేస్తే యేసుప్రభుని నమ్ముకున్నారని ఎక్కడికి వెళ్ళాలో తెలియక మధ్యరాత్రిలో నేను ఇంకా స్కూల్కి వెళ్తున్న టైంలోనే మేము వెళ్తున్నటువంటి చర్చ్కి చాలా దూర ప్రాంతంలో అక్కడికి మధ్యరాత్రి వేళ వెళ్ళి నడిచి పాస్టర్ గారి ఇంటి తలుపు కొడితే పాస్టర్ గారు అబ్బాయి వచ్చారు. ఏంటి నాన్న ఈ టైంలో వచ్చారు అంటే, అంకుల్ మా నాన్నగారు పంపేశారు అంకుల్ అంటే, అవునా అని లోపలికి వెళ్ళి కొత్త 5 రూపాయల కాగితాలు 5 తీసుకొచ్చి ఇచ్చి
వెళ్ళండి అమ్మా మీ నాన్నగారు మీకు కంప్లైంట్ ఇచ్చేయండి అని చెప్పి అన్నారు. అప్పటికి అక్కడ సండే స్కూల్ VBS జరుగుతూ ఉంది. అంటే దూర ప్రాంతాల నుంచి వచ్చేవారు కూడా చర్చ్లో పడుకుంటారు. సో నేను అడిగిన, అంకుల్ చర్చ్లో మేము పడుకొని ఉదయాన్నే వెళ్ళిపోవచ్చా అంటే, అవద్దమ్మా ఇక్కడ పడుకోకూడదు పదండి అని చెప్పి గేట్ దాకా తీసుకొని వెళ్ళిపోతే ఒకలాంటి బాధ అనిపించింది. మేము వెళ్ళే చర్చ్లో మేము పడుకోవడానికి కూడా మాకు అర్హత లేదా, మేము చర్చ్లో కూడా పడుకోకూడదా అని. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. అప్పుడు ఒక ఆంటీ పిలిచి వారు అరుగు మీద పడుకోమన్నప్పుడు, వారి ఇంట్లో పడుకోమన్నప్పుడు పడుకోవడం, వారు తినగా మిగిలింది ఇస్తే తినడం, మరలా నాన్న ఎప్పుడో పిలిస్తే అప్పుడు మరలా ఇంటికి వెళ్ళడం, ఇలా ఉండేది. అందరూ స్కూల్ ఫీజు కట్టేవారు, నేను కట్టలేనటువంటి పరిస్థితి. ఒక రోజున ఎవరో నా పరిస్థితి చూసి గ్లాస్కో సిల్క్ క్లాత్ నాకు ఇచ్చారు. అంటే తెలుసు కదా, ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట. అది వేసుకుంటే లోపల బనియన్ ఉండాలి, కానీ నాకు అది లేక అదే యూనిఫామ్కి వేసుకోవచ్చు అని చెప్పి ఆ వైట్ షర్టే ఆ ట్రాన్స్పరెంట్ది వేసుకొని వెళ్ళిపోతున్నాను. మేబీ 7th క్లాస్ 8th క్లాస్ చదువుతున్నాను అనుకుంటా. టీచర్ ఎందుకో ఆ రోజున నన్ను నించోబెట్టి, అరే ఇట్రా నువ్వు అనింది. నించుంటే అమ్మాయిలు అందరి ముందు, చూడండి వీడు లోపల బనియన్ వేసుకోకుండా వచ్చేసాడు అనింది. అందరూ నవ్వారు. నాకు చాలా ఏడుపు వచ్చింది. అంటే పేదవాని పేదరికం కూడా హేళన చేసే సమాజం ఉంది. గుండె పగిలిపోయింది. ప్రభా నాకుంటే నేను వేసుకోనా, ఇంతగా అవమానపరచాలా అని చెప్పి చాలా బాధపడి ఏడ్చుకుంటూ ఉండేవాడిని. ఎవరో మా దూరపు బంధువు నాకు ఒక టీషర్ట్ ఇస్తే అది వేసుకొని వీధిలో వెళ్తూ ఉంటే సాయంకాలపు వేళ వాళ్ళ అమ్మాయి చూసింది, ఏ టీషర్ట్ నీకు ఎక్కడిది అంటే, మీ నాన్నగారు ఇచ్చారు నాకు అంటే, ఇది మాది నువ్వు ఇవ్వాలి అని అంటే, మీ నాన్నగారు ఇచ్చారు నాకు అని అంటే, ఇది మాది నువ్వు ఇవ్వాలి అని అంటే, రోడ్డు మీద ఇలా తీసేసి ఆ టీషర్ట్ ఇచ్చి చొక్కా లేకుండా ఇంటికి ఏడ్చుకుంటూ వచ్చినటువంటి రోజులు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, అందుకోసమనే నేను అందరికంటే గొప్పవాడిని కాదు, నాకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నేను అంత బలవంతుని కాదని. అందుకే నేను ఎప్పుడు ఎవరి కళ్ళల్లోనికి కళ్ళు పెట్టకుండా, ఎవరి వైపు చూసి మాట్లాడకుండా ఇలా తలదించుకొని ఇలాగే ఉండేవాడిని. అది నా పరిస్థితి. కానీ నేను యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన వెంటనే దేవుడు, అప్పటికి నా పేరు శ్రీనివాస్, దేవుడు ఏమని మాట్లాడాడంటే, సమూయేలు అని పిలిచి నేను నిన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అని అన్నాడు. మనకి ఎదురుగా ఒక్కడుంటేనే మాట రాదు, కానీ దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అని చెప్పి అన్నాడు. ఆ వాగ్దానము అందరి దగ్గర చెప్తూ ఉండేవాడిని. చాలామంది సేవకులు కూడా చెప్తూ ఉండేవారు, బాబు నేను దేవుడు ప్రపంచమంతా వాడుకుంటాడు అని చెప్పి అందరూ చెప్తూ ఉండేవారు. సో అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో నేను ఉండేవాడిని. సో నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు నా పట్ల ఉన్నటువంటి ఆ ఉన్నతమైన ప్రణాళిక నెరవేర్చబడాలి అంటే నాకేమి కావాలి అంటే బలము కావాలి. కానీ అపవాది నన్ను బలహీనుణ్ణి చేసేసాడు. నీకు తెలివి లేదు, జ్ఞానం లేదు, నువ్వు అందరికంటే గొప్పవాడివి కాదు అన్నటువంటి పరిస్థితుల్లోనికి నన్ను తీసుకొని వచ్చేసాడు. సో కనుక ఎక్కడన్నా ఎవరైనా పాస్టర్ గారు ఒక 60-70 మందికి వాక్యం చెప్తా ఉంటే చీకట్లో ఇలా నించొని చూసేవాడిని, అయ్యో బాబోయ్ ఈ పాస్టర్ గారు 70 మందికి ఇలా అంటున్నారు, సంగమా అంటున్నారు, నన్ను ప్రపంచమంతా వాడుకుంటాను, నాకు ఎదురుగా ఒక్కడుంటేనే భయం వేస్తుంది ప్రభు, నేను ఎలా చెప్పాలని చెప్పి అక్కడే బాధపడిపోతూ ఉండేవాడిని. సో దేవుడు నా పట్ల ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. అది నెరవేర్చబడకుండా అపవాది నాకు బలహీనతను కలుగజేశాడు. నీకు అంత బలము లేదురా అని చెప్పడం మొదలుపెట్టాడు. అందుకనే నేను ఒక చేతకాని వాడిలా ఎవరితో మాట్లాడకుండా ఉండిపోయే పరిస్థితులు నాకు అపవాది తీసుకొని వచ్చాడు. అటువంటి సమయంలో కొంతకాలానికి మా ఇంట్లో చిన్న ఆరాధన జరుగుతూ ఉండేది. ఆరాధన జరుగుతూ ఉంటే ఆ ఆరాధనలో ఒక అంకుల్ వచ్చి వాక్యం చెప్తూ ఉండేవాడు. మరి నేను అప్పటికి దేవుని సేవకు సమర్పించుకున్నాను. నాకు 17 years వచ్చాయి. నేను AVN కాలేజ్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నప్పటికే నేను ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చి సేవ చేస్తూ కాలేజ్ చదువుకుంటూ ఉన్నాను. సో అప్పటికి నా సేవ ఏంటంటే ఒక కాంగో వెనకాతల కంజిరి పట్టుకొని వాయించడం అనమాట. ఎవరికి కనిపించాం, అదొక పెద్ద మినిస్ట్రీ, జిగి 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 వినిపిస్తూ ఉండేది, కానీ ఎవడు వాయిస్తున్నాడు ఎవరికి కనిపించేది కాదు. సో అక్కడ వాయిస్తూ ఉండేవాడిని. ఆ అంకుల్ వచ్చి ప్రతి వారం వాక్యం చెప్తూ ఉండేవాడు. ఒకరోజు ఏమన్నాడంటే, వచ్చే వారం నుంచి నేను రాను, ఎవరినన్నా చూసుకోండి వాక్యం చెప్పేదానికి అని అన్నాడు. అంటే అందరూ కూడా ఒక్కసారి అప్పటికే మా ఇంటికి హెవీ క్రౌడ్ వచ్చేస్తున్నారు. ఎంతమంది అనుకున్నారు? 20 నుంచి 25 మంది అనమాట. అది మామూలు క్రౌడ్ కాదు మనకే. సో అందుకోసమని చెప్పి చాలా భయంతో ఉండేవాడిని. సో అందరూ అయ్యో మరి వచ్చే వారి నుంచి మనకి ఎవరు వాక్యం చెప్తారు అనుకుంటూ అందరూ ఇలా నాకాసి చూశారు. కాంగో వెనక నుంచి ఇలా చూసి నాకాసి చూస్తున్నారు ఏంటంటే, నిన్ను దేవుడు సేవకు పిలుచుకున్నాడు కదా, నువ్వే చెప్పాలి వాక్యం, అందుకే ఆయన దాన్ని అన్నాడు, ఇది దేవుని ప్రణాళిక, వచ్చే వారం నుంచి నువ్వే వాక్యం చెప్పాలి అన్నాడు. నేను చెప్పను అంటే దేవుడు నేను పిలుచుకున్నాడు, నువ్వే చెప్పాలి ఫిక్స్ అనుకుంటూ అందరూ వెళ్ళిపోయారు. ఏం చేయాలి ఇప్పుడు? కమింగ్ సండే నేను వాక్యం చెప్పాలి. వారం అంతా నిద్ర పట్టలేదు, వారం అంతా చెమటలు తగ్గల, చెమట పట్టేస్తానే ఉంది రాత్రంతా. ఏం చెప్పాలి, ఎలాగన్నా చెప్పాలి, మంచిగా చెప్పాలి, బాగా చెప్పాడు అనిపించుకోవాలి. ఏం చేద్దాం?
23వ కీర్తన చెప్పేద్దాం. అందరికీ తెలుసు కదా, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, ఐ షల్ నాట్ వాంట్. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. వారం అంతా చదివేశాను, పైనుంచి కిందకి, కింద నుంచి పైకి, ఎలాగోలా కనీసం 15 minutes అన్న అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పాడండి అని అనుకోవాలి అని చెప్పి మొత్తానికి చదివేసి ఇది ఒకళ్ళు కవర్ చేయలేకపోతే కష్టమని న్యూస్ పేపర్లో 2-3 న్యూస్లు కూడా కవర్ చేసి చదివేసి అవి కూడా ఉంచుకున్నాను. ఎందుకంటే ఇది కవర్ చేయకపోతే అదన్నా కవర్ చేసేద్దాం అని చెప్పి. సో అన్నీ చదివిన తర్వాత సాటర్డే నైట్ వచ్చింది. సండేకి పల్స్ ఎంతో తెలియదు కానీ 140లో ఉందేమో మరి తెలియదు. దట్ 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 కొట్టా ఉంది, బయటకు వినిపిస్తూ ఉందనమాట. ఆ రోజు రాత్రి మా అక్కని కూర్చోబెట్టి, అక్క ఫస్ట్ టైం రేపు వాక్యం చెప్తా ఉన్నాను, నాకు భయం వేస్తుంది, ఎలా చెప్తున్నాను, ఒక్కసారి నీ ముందు నేను చెప్తాను చూడవే అని అంటే, సరే చెప్పరా, ఎలా చెప్తావు చెప్పంటే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అరుస్తున్నావేంట్రా అని. అలా అరవకూడదు అక్క. ఓకే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగుదు. డైలాగ్ చెప్తున్నట్టు ఉందిరా అని. ఏం చెప్పినా ఏదో ఒకటి అంటూ ఉండేది. సరే ఏదో చెప్పరా అనింది. ఆ రోజు హెవీ క్రౌడ్ వచ్చేసారు, 20-25 మంది. బాబు ఏం చెప్తాడా అని ఇంకా తల దించుకొని, చెప్పాను కదా నేను ముందే, ఎవరికి కూడా చూడండి అని చెప్పి తల దించుకొని వచ్చేసాను. ఈరోజు 23వ కీర్తన చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలదు, వచ్చి చూడలేను పని అని చెప్పి పైనుంచి కిందకి, కింద నుంచి పైకి అంతా చాలాసేపు చెప్పేశాను. అంతా చెప్పేలా టైం చూస్తే 5 నిమిషాలే అయింది. 5 నిమిషాలు అయ్యేటప్పటికి అందులో ఒక ఆంటీ అనింది, బాబు వార్తలు బాగా చెప్పాడు అనింది కిందకు. నిజంగా నేను వార్తలే చెప్పాను, ఏం చెప్పాలా నేను. ఈ రోజున అవుతున్నాను కానీ ఆ రోజు నాకు చాలా ఏడుపు వచ్చేసింది. ఎందుకయ్యా నన్ను పిలుచుకున్నావు, నేను చేత కాని వాడినయ్యా, నాకు భయం అయ్యా, నాకు బలము చాలదయ్యా, నేను నీ పని చేయలేనయ్యా అని చెప్పి నేను ఏడవడం మొదలుపెట్టాను. అలా ఏడుస్తున్నటువంటి సమయంలో దేవుడు నన్ను బలపరిచి ఈ రోజున ఈ స్థానంలో నన్ను నిలవబెట్టాడు. అదే ఈరోజు నేను మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. మీకు తెలుసా, అది ఎంత భయంకరం అంటే పుండు మీద కారం చల్లినట్టు. నేను అసలే భయంతో, సిగ్గుతో నేను చేయలేను అన్న పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు సీతమ్మ దారి దగ్గర డాక్టర్స్ కాలనీ అని ఒక ఏరియా ఉంటుంది. అక్కడికి కొంతమంది సేవకులందరూ నన్ను పిలిచి, ఏంటమ్మా నువ్వు చిన్న కుర్రోడివి, 17 years బాయ్, నువ్వు సేవ చేసేదానికి నీకు అర్హత ఉందా, బైబిల్లో 66 పుస్తకాల పేర్లు చెప్పు అన్నారు. నాకు తెలియదండి అని చెప్పి అన్నాను. అందరూ నవ్వారు. అందులో ఒక సీనియర్ పాస్టర్ గారు ఏమన్నారంటే, ఏమా లేచి నుంచి ఒక 5 నిమిషాలు ఏమన్నా మాట్లాడు అన్నారు. నేనేం మాట్లాడలేనండి, నాకు భయం అండి అని అన్నాను. అంటే అందరూ నవ్వితే సీనియర్ పాస్టర్ గారు అన్నారు, నేను రాసిస్తానండి, ఈ అబ్బాయి ఎప్పటికీ సేవకుడు కాలేడు అని చెప్పి అన్నారు. అంటే అందరూ నవ్వారు. చాలా ఏడ్చానమాట. పక్క గదిలోకి వెళ్ళి బోర్లా పడుకొని ఆడవడం మొదలుపెట్టాను. నన్ను ఎందుకయ్యా సేవకు పిలుచుకున్నావు, నేను నీ సేవ చేయడానికి నాకు చేత కాదని నాకు తెలుసు. అదిగో సీనియర్ పాస్టర్స్ కూడా నా కోసం సర్టిఫికెట్ రెడీ చేశారు. నన్ను ఎందుకయ్యా నువ్వు సేవకు పిలుచుకున్నావు అని బోర్లా పడుకొని ఏడుస్తూ ఉంటే ఫస్ట్ టైం నేను ఒక విజన్ చూశాను. ఆ విజన్లో నా కళ్ళ నిండా కన్నీళ్ళతో ఏడుస్తూ ఉండగా నా జుట్టంతా పండిపోయింది. ఇలా ఎత్తైన తారు రోడ్లో ఇలా ఊక్కుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎదురుగా యేసుక్రీస్తు ప్రభు వచ్చి నన్ను గట్టిగా కౌగిలించుకొని, శామ్యూల్ నా కుమారుడా, ముదిమి వచ్చి వరకు ఎత్తుకొని వాడని నేనే, తల వెంట్రుకలు నెరయ వరకు ఎత్తుకొని నడిపించి వాడని నేనే, చూడుము నా అరచేతుల మీద నేను చెక్కుకొని ఉన్నాను, నీవు నా సొత్తు అని దేవుడు నన్ను కౌగిలించుకున్నప్పుడు ధైర్యంగా దేవుని సేవకి ముందుకు రావడం మొదలుపెట్టాను. బట్ నేను కూడా పవర్ షార్టేజ్లోనే ఉన్నాను. నేను కూడా అప్పటికి ఇంకా బలము తక్కువతోనే నేనున్నాను. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే, నేను ఎలా బలం పొందుకున్నానో నేను మీతో చెప్పాలని కోరుకుంటున్నాను. దానికంటే ముందుగా బైబిల్లో ఎందుకు మనల్ని దేవుడు బలపరచాలని కోరుకుంటున్నాడు కూడా మనం తెలుసుకోవాలి. 102వ కీర్తనలో మనం చూసినట్లయితే Psalm 102 verse 23, 102వ కీర్తన 23వ వచనంలో, నేను ప్రయాణము చేయుచుండగా ఆయన నా బలమును కృంగదీసెను అనుంది. ఈ మాట చదివిన కొత్తలో నాకు అర్థం కాల. నేను ప్రయాణం చేయుచుండగా ఆయన నా బలమును కృంగజేశాను. అది అన్యాయం కదండి. ఎవరో ఒక వ్యక్తి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ వ్యక్తిని బలాన్ని కృంగదీసేయడం అనేది అన్యాయం కదా అని నేను అనుకున్నాను. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాతో తర్వాత మాట్లాడినప్పుడు అది ఎంత ఆశీర్వాదమో నాకు అర్థమైంది. ఎందుకోసమంటే నేను అనేవాడు ఎలా ఉంటాడండి, తిన్నగా నించుంటాడు అనేవాడు కదా. ఈ రోజుల్లో ఇన్ఫెక్షన్ చాలా ఎక్కువైపోయింది అందరికీ. నేను కాబట్టి చేశాను, నాకు తెలుసు కాబట్టి చేశాను, నేను చదువుకున్నాను కాబట్టి చేశాను, నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి చేశాను, నాకంటే అఫ్కోర్స్ మనీ ఉంది కాబట్టి చేశాను అని అని చెప్పి ఇన్ఫెక్షన్తో చాలామంది బాధపడుతూ ఉన్నారు. సో ఈ నేను అనేవాడు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఆ వ్యక్తి యొక్క బలం అంతా పిండేశాడంట. ఎందుకు పిండేశాడు అంటే, నేను అనేవాడు ఏమీ చేసుకోలేడు, నా బలము ఈ లోకంలో దేవుని యొక్క ఉద్దేశాలను
నెరవేర్చలేదు, నా బలము దేవుడు అనుకున్న ఉన్నత స్థితిలో నన్ను నిలవబెట్టలేదు అన్న సత్యాన్ని మనిషికి తెలియజేయాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒక స్పాంజ్ నిండా వాటర్ ఉందనుకోండి, దానిలోనికి కొత్త వాటర్ తీసుకురావాలంటే ఏం చేయాలి? స్పాంజ్ మొత్తం పిండేయాలి. పిండేసి అప్పుడు కొత్త నీటిలో ముంచితే కొత్త నీటిని అది అబ్జర్వ్ చేస్తుంది. అలాగనే దేవుడు కూడా మన బలమంతా ఎందుకు కృంగదీయాలని కోరుకుంటున్నాడంటే, దేవుడు తన బలముతో మనల్ని నింపాలి అని కోరుకుంటా ఉన్నాడు. హల్లెలూయా. సో దేవుడు తన బలముతో నింపాలి అంటే మన బలాన్ని డెఫినెట్గా కృంగదీయాలి. అందుకోసం పౌలు భక్తుడు ఏమన్నాడు తెలుసా? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను అని చెప్పి అన్నాడు. మీరు ఇంటికి వెళ్ళి కూడా చదువుకోవచ్చు. 2 Corinthians chapter 12 verses 9 and 10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాలు మనం చూస్తే అంటున్నాడు, అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. వర్స్ 10 ఏమనుంది? నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను. ఏమంటున్నాడు చూసారా? నేను అనేవాడిని ఎప్పుడైతే బలహీనుడయ్యానో అప్పుడే నేను బలవంతుడను అని చెప్పి పౌలు భక్తుడు అంటూ ఏమంటున్నాడు తెలుసా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ. నన్ను గనక దేవుడు బలపరిస్తే నేను అన్నీ చేయగలను అని పౌలు భక్తుడు అంటూ, నేను అనేవాడిని బలహీనపరచబడతా, నా బలముతో నేనేమి చేయలేను, నాకు దేవుని యొక్క బలము కావాలి అని చెప్పి పౌలు భక్తుడు కోరుకున్నాడు. అందుకని ఈరోజు పౌలు భక్తుడిని అడిగితే, సార్ చెరసాలలో సైతం పాటలు ఎలా పాడగలిగారు సార్ పౌలు గారు చెరసాలలో ఉండి జైల్లో ఉండి కూడా మీరు అంత అద్భుతమైన పరిశుద్ధాత్మ ప్రేరణతో సంఘాలను ప్రోత్సహిస్తూ కమాన్ అని చెప్పి ప్రోత్సాహకరమైన లెటర్స్ ఎలా రాయగలిగారు సార్ అంటే ఏమంటాడు తెలుసా? నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలను. ఒక 5 years బ్యాక్ మేము ఆస్ట్రియా వెళ్ళాం. ఆస్ట్రియా నుంచి మేము రోమ్, ఇటలీ అవన్నీ కంట్రీస్కి వెళ్ళేటప్పుడు పౌలు భక్తుడు ఏ చెరసాల్లో ఉండి పత్రికలు రాశాడో ఆ చెరసాల్లోనికి వెళ్ళినప్పుడు శ్రేష్ఠ అండ్ జోయల్, నా బిడ్డలు ఇద్దరు ఏడ్చేశారు. చిన్నపిల్లలు, డాడీ పాల్ ఇందులో ఉన్నాడా? సెయింట్ పాల్ ఇందులో ఉండి లెటర్స్ రాశాడా? ఇందులో ఉండి పాటలతో దేవుని స్తుతించాడా? ఇక్కడుండి దేవుని స్తుతించాడా? టూ మచ్ అనమాట. పిచ్చెక్కిపోయేలా ఉంటుంది ఆ ప్లేస్. అంత భయంకరమైన ప్రాంతంలో అతను ఉండి లెటర్స్ రాశాడు. పౌలు గారు ఎలా రాయగలరు సార్ అంటే ఏమన్నాడు తెలుసా? నాకు దేవుడు బలాన్ని ఇచ్చాడు కనుక నేను బాధలో సైతం ఉత్తరాలు రాసి అనేక మందిని ప్రోత్సహించగలిగాను అని అంటాడు. అతను తల నరికిన పౌలు భక్తుని తల నరికింది ఒక ఇటాలియన్ మార్బుల్ స్టోన్, ఒక పిల్లర్ లాంటిది అనమాట. సో దాని మీద తల పెట్టి నరికితే 3 హంప్స్ ఇల్లు అక్కడ పడింది. అతని చెరసాల్లో వేసినప్పుడు అతని చేతికున్న సంఖ్యలు కూడా అక్కడ ఉన్నాయి. అటువంటి పౌలు భక్తుడిని ఒకవేళ మీ లాస్ట్ వర్డ్స్ ఏంటి అంటే ఏమంటాడు తెలుసా? రిజాయిస్ ఇన్ ద లార్డ్ అండ్ అగైన్ ఐ సే రిజాయిస్ అని అంటున్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారు సార్? ఇన్ని బంధకాల్లో, ఇన్ని కష్టాల్లో, అనేక సార్లు 40 కొరడా దెబ్బలు ఒకటి తగ్గించి కొడుతూ ఉన్నప్పుడు, ఓడ ప్రమాదాల్లో మీరు ఉన్నప్పుడు, అనేక మంది చచ్చిపోతామని 276 మంది ఓడ ప్రయాణంలో అందరూ డిప్రెస్ అయిపోయినా మీరు ఎలా ధైర్యంగా ఉండగలిగారంటే పౌలు భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. ఈరోజు దేవుడు మీతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రభువు కోసం నించోవాలన్నా, ప్రభువు కోసం శ్రమలు ఎదుర్కోవాలన్నా, ఎటువంటి వ్యతిరేకతలోనైనా సరే పాజిటివ్గా నువ్వు ఉండాలి అన్నా దానికి నీకు కావాల్సింది ఏంటో తెలుసా? దేవుని యొక్క బలము నీకు అవసరము. అందుకే పౌలు భక్తుడు నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. అంత మాత్రమే కాదు, ఇక్కడ జీవించేవాడును నేను కాదు, కాదు, సీ ఫర్ క్రైస్ట్ అని పౌలు భక్తుడు అన్నాడు. ఎందుకోసమో తెలుసా? దేవుని బలముతో మాత్రమే దేవుని యొక్క చిత్తాన్ని మనం చేయగలం. దేవుని బలముతో మాత్రమే దేవుని కొరకు మరణం వరకు నమ్మకముగా ఉండగలం. దేవుని బలముతో మాత్రమే దేవుని కొరకు సమాజంలో మనము గొప్ప వాటిని చేపట్టగలము. మనం ఎప్పుడైతే మన బలం మీద ఆధారపడ్డామో మనము ఎప్పుడు కూడా మన దర్శనం చిన్నదైపోతుంది. మన బలం మీద ఆధారపడేటప్పుడు మన సమస్యలన్నీ కూడా చాలా పెద్దగా మనకి కనిపించడం అనేవి మనకి మొదలు పెడతా ఉంటాయి. అందుకోసమని బైబిల్లో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుడా నీ బలం నాకు దయచేయి అని చెప్పి అడిగారు. వారందరికీ దేవుడు బలపరిచాడు. అదే దేవుడు నిన్ను కూడా బలపరచాలి అని కోరుకుంటా ఉన్నాడు. సో ఇక్కడ పౌలు భక్తుని జీవితాన్ని మనం చూస్తే అతను అంటున్నాడు నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను. దావీదు భక్తుని గురించి మనందరికీ కూడా తెలుసు. 18వ కీర్తనలో మొదటి వచనంలో ఏమనుంటుందండి? Psalm 18 verse 1 ఏమనుంది? యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పి అంటూ ఉన్నాడు. యెహోవా నా బలమా ఎప్పుడు రాశాడు ఆ కీర్తన మీకు తెలుసా? ఎవరైనా చదువుతారా? పైన చిన్న అక్షరాల్లో సందర్భం ఉంది, ఎవరైనా బిగ్గరగా చదువుతారా? 18వ కీర్తన పైన
అతని శత్రువులందరి చేతుల నుండి, మరి ముఖ్యంగా సౌలు రాజు చేతి నుండి విడిపించినప్పుడు రచించిన కీర్తన. ఎప్పుడు రచించాడు తెలుసా? సౌలు రాజు చేతి నుండి దేవుడు విడిపించినప్పుడు, అతని శత్రువులందరి చేతి నుండి విడిపించినప్పుడు రచించిన కీర్తన. ఆ కీర్తనలో అంటున్నాడు, యెహోవా నా బలమా. ఒక విధంగా సక్సెస్ మీట్ అనొచ్చు, లేకపోతే ఒక థ్యాంక్స్ గివింగ్ మీటింగ్ లాంటిది కూడా అని చెప్పి మనం అనొచ్చు. సాధారణంగా ఈ లోకంలో ఎవరైనా సరే ఒక అవార్డు కానీ రివార్డు కానీ తీసుకుంటే, ఒక దేశానికి ఒక మెడల్ తీసుకొని వచ్చినా, లేకపోతే ఒక మంచి ర్యాంక్ సాధించినా, వెంటనే అక్కడ మీడియా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు, మీరు ఈ ర్యాంక్ సాధించడానికి దీని వెనకతల ఎవరు ప్రోత్సాహం ఉందని మీరు అనుకుంటారు అని చెప్పంటే, చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ మమ్మల్ని బాగా సపోర్ట్ చేశారు, అఫ్ కోర్స్ మై లెక్చరర్స్ ఆల్సో అని చెప్పి రకరకాలుగా చెప్తూ ఉంటారు. కానీ పౌలు భక్తుని కనుక అడిగితే, అయ్యా మీరు ఒక గొర్రెపిల్లని మేకపిల్లని చీల్చినట్టు సింహాన్ని ఎలా చీల్చారు సార్? ఎలుగుబంటిని ఎలా చీల్చారు సార్? గొల్యాతును ఎలా నేలకూల్చారు సార్? సౌలు తరుముతున్నా అంత ధైర్యంగా ఎలా ఉన్నారు సార్? ఎలా ఒక కామన్ మ్యాన్, ఒక గొర్రెలు కాసుకునే వ్యక్తివి నువ్వు ఎలా ఇశ్రాయేలుకి రాజు అయ్యావు అని అంటే ఏమంటాడు తెలుసా? ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అన్నాడు. అదే వ్యక్తి అంటున్నాడు, ద లార్డ్ ఈజ్ మై స్ట్రెంగ్త్ అని చెప్పి అంటున్నాడు. దేవుడు నాకు బలాన్ని ఇచ్చాడు కనుక నేను సింహాన్ని చీల్చాను, ఎలుగుబంటిని చీల్చాను, గొల్యాతును నేల కూల్చాను అని చెప్పి అంటా ఉన్నాడు. ఈ రోజున ఒక సామాన్యుడైన దావీదు ఏ విధంగా ఇశ్రాయేలుకి రాజుగా అయ్యాడు అంటే, అతని ముందున్న ప్రతి పరిస్థితిని చీర్చే బలవంతుడు ఎలా అయ్యాడంటే, దావీదు చెప్తున్నటువంటి మాట, దేవుడు నన్ను బలపరిచాడు. దేవుడు ఎప్పుడైతే బలాన్ని ఇచ్చాడో అప్పుడు దావీదు అంత గొప్ప విజయాన్ని చూడగలిగాడు. సో జీవితంలో మనం చూసే సమస్య దేవుని బలంలో నుంచి చూసినప్పుడు ఒకలా ఉంటుంది, మన బలంలో నుంచి చూసినప్పుడు ఒకలా ఉంటుంది. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, అక్కడ జరిగిన సంఘటన చెప్పి చాలా త్వరగా నేను ముగిస్తాను. సో అక్కడ మనం చూసుకున్నట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయంలో ఇటువైపు ఫిలిస్తీన్లు ఉన్నారు, ఇటువైపు ఏమో సౌలు రాజు సైన్యం అందరూ ఉన్నారు, మధ్యలో ఒక పెద్ద వ్యాలీ ఉంది. ఇటువైపు నుంచి ఒక జైంట్ పర్సనాలిటీ ప్రతిరోజు వస్తూ ఉన్నాడు. హే, మీలో ఎవరికైనా దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఒక్కడిని ఓడించండి, నన్ను జయించండి. మీరు అనేక మంది, మేము అనేక మంది చనిపోయేదానికంటే నన్ను ఒక్కడిని ఓడించండి, మేము అందరూ మీకు బానిసలం అవుతాం. లేదా మీరు మాకు బానిసలు అయిపోండి, మీ దేవుడిని మేము తిరస్కరిస్తున్నాము అంటే సౌలు రాజు వణికిపోతా ఉన్నాడు, సైన్యం వణికిపోతా ఉంది. అదే సమయంలో దావీదుని వాళ్ళ నాన్నగారు పిలిచిన ఆయన, అన్నయ్యలందరూ ఆర్మీలో ఉన్నారు, ఎలా ఉన్నారో వారి యొక్క క్షేమ సమాచారాన్ని కనుక్కొని రమ్మని చెప్పి కొన్ని రకాలైన ఆహార పదార్థాలు ఇస్తే, ఆ చిన్న క్యారేజ్ ఊపుకుంటూ అప్పుడే దావీదు అడవిలోంచి నడుచుకుంటూ వస్తున్నాడు. అప్పుడే ఇటువైపు నుంచి 6 మూరల జానుడు, ఒక జైంట్ పర్సనాలిటీ ఏమంటున్నాడు తెలుసా? నేను ఫిలిస్తీయుడను కానా అంటున్నాడు. దాని మీనింగ్ ఏంటంటే, నా అంత చెడ్డోడు ఎవడన్నా ఉన్నాడా అని అర్థం అనమాట. సో అని అంటా ఉంటే యువతల నుంచి సౌలు రాజు సైన్యం వణికిపోతూ ఉంటే, దావీదు క్యారేజ్ పట్టుకున్నప్పుడే ఇలా వచ్చి, జీవము కలిగిన దేవుని సైన్యమును ఎదిరించుటకు సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ పాటివాడు అంటా ఉన్నాడు. అన్నయ్యలు పిలిచారు, హే ఇదేమన్నా అడవిలో గొర్రెలు కాయడం అనుకుంటున్నారా? సౌలు రాజే భయంతో వణికిపోతా ఉన్నారా, సైన్యమే వణికిపోతున్నారా, ఎన్నో యుద్ధాలు చేసిన మాకే వాడంటే దడ నోరుమొయ్ అని అంటూ ఉంటే, దావీదు మాత్రం ఊరుకోట్లా మరలా అదే మాట చెప్పడం మొదలుపెట్టాడు. ఎంత బలవంతుడంటే గొల్యాతు, చివరికి వాడిని ఎదిరించడానికి సౌలు రాజు ఒక మంచి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అదేంటో తెలుసా? ఈ గొల్యాతుని ఎవడైనా చంపితే కనుక నా కూతురినిచ్చి పెళ్లి చేస్తా, వాడిని ఆస్తిమంతుని చేస్తా, స్వతంత్రుడిగా చేస్తా అని చెప్పన్నాడు. ఆ బంపర్ ఆఫర్ అందరికీ నచ్చింది. రాజుగారికి అల్లుడిని అయిపోదామని అందరికీ ఉంది. వాడిని చూస్తే మాత్రం బతికుంటే బఠానీలన్నా అమ్ముకోవచ్చు అని చెప్పి ఎవ్వడు కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. సో అటువంటి పరిస్థితిలో దావీదు ఎప్పుడైతే ఇలా అంటున్నాడో, ఈ ఇన్ఫర్మేషన్ ఈ నోట ఆ నోట సౌలు రాజుకు వెళ్ళింది. సౌలు రాజు పిలిచాడు, ఏం బాబు వెళ్తాను సార్, చంపేస్తాను సార్ అన్నాడు. ఎంత ధైర్యమయ్యా, ఎంత బలమయ్యా నీకు, ప్రభువు నీకు తోడున్నాడు వెళ్ళని చెప్పి దావీదుకు వెంటనే సౌలు రాజు ఉపయోగించే ఆ యొక్క ఆయుధాలన్నింటినీ కూడా తొలగించాడు. దావీదు అవన్నీ నడుచుకుంటే ఇటు చూస్తూ ఉంటే అవన్నీ కొత్తగా అనిపించింది. మన గెటప్ ఇది కాదు సార్ అని అన్నీ తీసేశాడు. తన ఒరిజినల్ గెటప్లో బయలుదేరాడు. 5 ఏటిరాలను పట్టుకున్నాడు, ఒడిసెల్ని పట్టుకొని అతను వెళ్ళాడు. అప్పటికే సౌలు రాజుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళిందన్నమా, గొల్యాతుకి ఇన్ఫర్మేషన్ వెళ్ళింది, ఇదిగో రేపటి దినాన్న ఇశ్రాయేలు నుంచి ఒక శూరుడు వస్తున్నాడు అని చెప్పి. వాళ్ళలో కాస్త కొంచెం పెద్ద పర్సనాలిటీ వాడిని పిలుచుకొచ్చి ఉంటారు, మనంతా ఎక్కడుంటారు అబ్బా అనుకుంటూ వచ్చాడు. ఆ రోజున గొల్యాతు పెద్ద ఆయుధంతో ఎలా వచ్చాడు, ఎక్కడున్నాడు అని ఇలా చూస్తూ ఉంటే ఇలా 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 ఇక్కడ చూస్తే ఇక్కడున్నాడు. ఒరే బుడ్డోడా, ఇంత చిన్నోడు నిన్ను పంపించారా అని చెప్పి చాలా సింపుల్గా మాట్లాడుతూ నిన్ను ఈ విధంగా పక్షులకి ఆహారం కింద వేసేస్తాను అన్నాడు. దావీదు ఫస్ట్ టైం క్లోజప్లో గొల్యాతుని చూశాడు. వామ్మో, ఏం పర్సనాలిటీ, ఏం తింటున్నావురా నాయన, ఎంత పర్సనాలిటీయా, ఇంత బలమా నీది అని చెప్పి గొల్యాతు బలాన్ని చూశాడు. తర్వాత తన బలం చూసుకున్నాడు. ఇంతున్నాడు. దావీదుకి ఎప్పుడు కూడా
దేవుని గురించి ఒక మంచి అవగాహన ఉంటుంది. ఎప్పుడు చూసినా దావీదు దేవుని బలం మీద ఆధారపడే వ్యక్తి. ఓకే, వీడి పర్సనాలిటీ ఇది, వీడి బలం ఇదైతే వీడిని జయించేది నా బలం కాదు కదా, యెహోవా నా బలమా కదా, సింహం దగ్గరైనా ఎలుగుబంటి దగ్గరైనా అని చెప్పి వీడి పర్సనాలిటీ ఇదైతే నాకు బలం ఇచ్చే నా దేవుని యొక్క పర్సనాలిటీ ఏంటి అని ఒక్కసారి ఆలోచించాడు. ఏంటి దేవుని యొక్క పర్సనాలిటీ? ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అంత బలవంతుడైన దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో, దేవుని బలములో నుండి ఎప్పుడైతే గొల్యాతును చూశాడో పైనుంచి, దావీదుకి గొల్యాదు కుక్కలా కనిపించాడు. రాయేసి కొట్టి చంపేశాడు. ఇశ్రాయేలుకి రాజుగా సింహాసనాన్ని అధిరోహించాడు. దగ్గరగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. చూసారా అండి, మనము అనేక సార్లు ఈ వాస్తవాన్ని మనం గ్రహించలేము. చూడండి, అక్కడ గొల్యాతు ఎంత ఫీల్ అయిపోయాడంటే, నేను కుక్కనా అని చెప్పి అన్నాడు. అరే వీడు ఏమనుకుంటున్నాడు నా గురించి? నేను కుక్కను అనుకుంటున్నావా? అందరూ నా గురించి చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నారు. నేను కుక్కనా? రే కుక్కను కొట్టే రాయి పట్టుకొని వచ్చాడేంట్రా అని తెగ ఫీల్ అయిపోయాడు గొల్యాతు. ఎందుకోసమో తెలుసా? రాయి పట్టుకొని వచ్చాడు, ఒడిసెలు పట్టుకొని వచ్చాడు. నేను కుక్కనా అని చెప్పి అన్నాడు. దావీదుకి మనకి మధ్యన తేడా ఏంటో తెలుసా? దావీదు దేవుని బలమును ఆధారం చేసుకున్న వ్యక్తి గనక దావీదు గొల్యాతును చూసినప్పుడు దావీదుకు గొల్యాతు కుక్కలా కనిపించాడు. గుర్తుంచుకోండి, నువ్వెప్పుడైతే దేవుని యొక్క బలముతో నింపబడతావో, నువ్వెప్పుడైతే దేవుని యొక్క బలమును ఆధారం చేసుకుంటావో, ఆ రోజు మాత్రమే నీ ముందున్న గొల్యాతు నీకు కుక్కలా కనిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు నీ సొంత బలం మీద ఆధారపడతావో, కుక్క కూడా నీకు గొల్యాతుగా కనబడడం మొదలు పెడుతుంది. అందుకనే ఏ పరిస్థితిని చూసినా, ఏ సమస్యను చూసినా, ఏ వ్యతిరేకతను చూసినా నీ బలంలో నుంచి నువ్వు చూడకూడదు. దేవుని యొక్క బలమును ఆధారం చేసుకొని ప్రతి పరిస్థితిని మనం చూడాలి. ఏ రోజైతే నువ్వు ప్రతి పరిస్థితిని, ప్రతి టాస్క్ని నీ బలంలోంచి నువ్వు చూస్తావో, అది నీకు ఇంపాసిబుల్ అన్నట్టుగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే నువ్వు దేవుని యొక్క బలం నుంచి చూస్తావో, అప్పుడు ఏమంటావు తెలుసా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ అని అంటావు. క్రీస్తు ద్వారా, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను అని నువ్వు కూడా చెప్పగలుగుతావు. అందుకని ఈ రోజున ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, అపవాది ఎప్పుడు చూసినా సరే నీ బలము చాలదు, నీ శక్తి చాలదు, నువ్వెంత బలహీనుడివి, నీకు పెద్ద ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ లేదు, నీకు పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు, నీకు చేత కాదు అని రకరకాలుగా నిన్ను బలహీనపరచడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ దేవుని యొక్క వాక్యం చెప్తుందో తెలుసా? ఏమన్నా తెలుసా? దేవుడు అంట మనల్ని బలముతో నింపాలని కోరుకుంటున్నాడంట. నీ వలన బలమునందు మనుషులు, జనులు ధన్యులు అని వాక్యం చెప్తా ఉంది. అందుకని పౌలు భక్తుడు, దేవుడా నీ బలము నాకు కావాలి అన్నాడు. దావీదు అంటున్నాడు, నీ బలము నాకు కావాలి. ఒక నెహెమ్యా అడిగాడు, అయ్యా నువ్వు నన్ను బలపరచు. ఒక సంసోను కూడా, అయ్యా నన్ను బలపరచకపోతే వీళ్ళు నన్ను నాశనం చేస్తారని చెప్పి నువ్వు నన్ను బలపరచు అని అడిగాడు. బలపరచబడిన ప్రతి ఒక్కడు కూడా దేవుని కొరకు గొప్ప కార్యాలను చేశాడు. అందుకనే మనం ఈ రోజున గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము బలము పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఈ బలమును మనం పొందుకున్న రోజునే మన జీవితంలో మన మీద అందరూ చాలా తక్కువ ఎక్స్పెక్టేషన్స్తో ఉండొచ్చు, కానీ దేవుడు నిన్ను గురించి ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు. మన దేవునిపై మనం ఎప్పుడైతే ఆధారపడతామో, మనము అటు ఇటు తిరిగి నిరాశపడిపోయి, కృంగిపోయి, మధ్యలో ఆగిపోయే వారంగా ఉండము. ఎంత వ్యతిరేకత వచ్చినా సరే నా దేవుడు నన్ను గెలిపిస్తాడని మనం నించోగలుగుతాం. మనందరికీ తెలుసు 1993-96 ఆ టైంలో ప్రపంచ హెవీ వెయిట్ బాక్సింగ్ ఛాంపియన్ ఎవరంటే మనందరికీ తెలిసినటువంటి వ్యక్తి మైక్ టైసన్. మైక్ టైసన్ అంటే అందరికీ కూడా భయము. ఎందుకంటే అతను ఒక గుద్దు గుడితే 100 కేజీల బస్తా మీద పడ్డట్టుంటుంది. అంత భయంకరంగా గుద్దుతాడనమాట. చెవులు కొరికేయడం, చాలా మూర్ఖంగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అటువంటి మైక్ టైసన్తో ఎవరు కూడా తలపడడానికి భయపడతా ఉండేవారు. అటువంటి సమయంలో అందరూ భయపడుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ఎవాండర్ హోలీఫీల్డ్ అన్నటువంటి వ్యక్తి, నేను మైక్ టైసన్తో తలపడతాను అని చెప్పి ఆ యొక్క బాక్సింగ్కి సిద్ధమయ్యాడు. అందరూ అన్నారు, మైక్ టైసన్ ముందు నువ్వు ఏమాత్రం నీ బలము చాలదు, నువ్వు పడిపోతావు, చచ్చిపోతావు, వద్దు అంటే సరే నేను ఆ రింగ్లోనికి దిగుతాను, ఒక గుడ్ కాజ్తో నేను ఈ ఫైట్ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆ రోజున ప్రపంచం అంతా కూడా కొన్ని వేల కోట్ల డాలర్లు పందెం కాశారు. ఏమన్నా తెలుసా? మైక్ టైసన్ గెలుస్తాడు, ఎవాండర్ హోలీఫీల్డ్ ఓడిపోతాడు అని చెప్పి. ఆ రోజు వచ్చింది, రింగ్లోనికి మైక్ టైసన్ వచ్చాడు, ఎవాండర్ హోలీఫీల్డ్ కూడా వచ్చాడు. ప్రపంచమంతా టీవీలకు అతుక్కుపోయి చూస్తూ ఉంది. ఆ సమయంలో మైక్ టైసన్ అప్పటికే నెగిటివ్గా మాట్లాడడం మొదలుపెట్టాడు.
పెట్టాడు. ఎప్పుడు కదా ప్రత్యర్థి యొక్క ఆయుధం ఏంటో తెలుసా? నీ బలం చాలదు, ఇంతకుముందు నేను చాలా మందిని కొట్టానమ్మా, నిన్ను కూడా కొట్టేస్తానమ్మా, నీ సంగతి అంతేనమ్మా అని చెప్పడం అనేది శత్రువు యొక్క లక్షణం అనమాట. సో ఎప్పుడైతే అలా చెప్తున్నాడో మనం ఆటోమేటిక్గా నెగిటివ్ థాట్స్తో నిండిపోయి బలహీనం అయిపోతాం. అలాగే మైక్ టైసన్ కూడా ఆ రోజు ఏమన్నాడు తెలుసా? నిన్ను ఎలుకను నవ్వినట్టు నవ్విలేస్తాను, నిన్ను తినేస్తానని చెప్పి అంటూ ఉన్నాడు. అదే సమయంలో ఎవాండర్ హోలీఫీల్డ్ కూడా ఏదో మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరికి అర్థం కాల. కానీ ప్రపంచం అంతా అనుకున్న విధంగా ఎవాండర్ హోలీఫీల్డ్ బలము చాలదని అందరూ అనుకున్నారు. కానీ రోజున ప్రపంచం ఆశ్చర్యపోయింది. మైక్ టైసన్ని ఎవాండర్ హోలీఫీల్డ్ నేల కూల్చి ఆ రోజున విజేతగా ఎవాండర్ హోలీఫీల్డ్ నించున్నాడు. హల్లెలూయా. మీడియా పీపుల్ అందరూ వచ్చి అడిగారు, ఎవాండర్ హోలీఫీల్డ్ నీ బలం చాలదని నువ్వు ఓడిపోతావు అని అందరూ పందెం కాశారు, మరి నీ బలానికి గల కారణం ఏంటి, నువ్వు ఎలా గెలవగలిగావు అని అంటే ఎవాండర్ హోలీఫీల్డ్ ఏమన్నాడు తెలుసా? అవును, నాకు వ్యక్తిగతంగా నా బలం అయితే చాలదు. మైక్ టైసన్ కూడా నన్ను అంటా ఉన్నాడు, నిన్ను ఓడిస్తా, నిన్ను చంపేస్తా అన్నంతగా మాట్లాడాడు. కానీ నా బలమునకు కారణం ఏంటంటే అని చెప్పి ఇలా చొక్కా మడత పెట్టి ఇక్కడ ఒక వాక్యం రాసుకొని వచ్చాడు. అదేంటో తెలుసా? నన్ను బలపరచు అని అందు నేను సమస్తము చేయగలను. వాడు నవ్విలేస్తా తినేస్తా అంటే నేనేమంటున్నాను తెలుసా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అని కొట్టేటప్పటికీ దేవుడు ఎవాండర్ హోలీఫీల్డ్ను గెలిపించాడు. ఈ రోజున నువ్వు నేను ఇక్కడున్నాం అన్నది ఎంత వాస్తవమో, మన బలపరిచే దేవుడు కూడా ఇక్కడున్నాడు అన్నది అంతే వాస్తవము. ఈ రోజున దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. అందుకోసమనే మన జీవితంలో అనేక మంది చిన్న దర్శనంతో బలహీనుల్లా తలదించుకొని తిరుగుతూ ఉంటారు అనేక మంది. కానీ ఈ రోజున మనం తెలుసుకోవాల్సింది ఏంటో తెలుసా? మనలను బలపరచడానికి మన దేవుడు ఉన్నాడనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎప్పుడు కూడా చుట్టూ ఉండేవారు మనల్ని బలపరచడానికి కానీ మనల్ని ప్రోత్సహించడానికి కూడా ఇష్టపడరు. బయటకు మాత్రం అంటారు, అన్నా నువ్వు కనుక బాగుపడితే మొట్టమొదటి ఆనందించేది నేనే అన్నా అంటాడు. కానీ నువ్వు బాగుపడితే మొట్టమొదటి ఏడ్చేది ఆడే. సో కనుక ఏ మనిషి కూడా మనల్ని నిజంగా ప్రోత్సహించేవారిని చాలా తక్కువ మందిని మనం చూస్తాం. కానీ దేవుడు అక్కడే మనల్ని బలపరచడానికి, మనల్ని ప్రోత్సహించడానికి ఇష్టపడే వ్యక్తి. పేతురేమో యేసయ్యను చూసి, ప్రభువా నీవే అయితే నేను నీటి మీద నడుస్తానంటే, నో 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 పీటర్, యూ కాంట్, అటువంటివి నువ్వు చేయలేవమ్మా, నువ్వు మనిషివమ్మా, నాలంటోళ్ళు మాత్రమే చేయగలరు అని అన్నాడా? అనలా. కమాన్ యూ క్యాన్ అని చెప్పి అన్నాడు. అలా ప్రోత్సహించేవారు ఈ విశ్వంలో ఎవరైనా ఉన్నారంటే అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. నాకంటే గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పగలిగే గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇప్పటి వరకు మనం బైబిల్లో చూసుకున్నాము, సమాజంలో చూసుకున్నాము, దావీదు జీవితంలో చూసుకున్నాము, అదేవిధంగా అనేక మంది జీవితాలు మనం చూసుకున్నాం. నా జీవితంలో దేవుడు నన్ను ఎలా బలపరిచాడు ఇప్పుడు నేను మీతో చెప్పాలని ఆశపడతా ఉన్నాను. ఎంత భయంతో, ఎంత సిగ్గుతో ఉన్న నన్ను, ఇంకా నేను భయంకరమైన వ్యతిరేక పరిస్థితుల్లో కృంగిపోతున్న నన్ను దేవుడు ఎప్పుడైతే సేవకు పిలుచుకున్నాడో, సేవకులందరూ కూడా నువ్వు సేవ చేయడానికి అర్హత లేదు అన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమయంలో మా నాన్నగారు నేను సేవ చేయడం అంటే ఇష్టం లేదు, అసలు క్రైస్తవులు అవడమే ఇష్టం లేని మా నాన్నగారు ఎప్పుడైతే సేవ చేయడానికి వచ్చానో మా నాన్నగారు అన్నారు, నువ్వు గనుక దేవుని సేవ చేస్తే నేను చచ్చిపోయి నువ్వు సేవకుడు కాకుండా వైజాగ్లో కూడా లేకుండా చేస్తాను, నువ్వు సేవ ఆపుతావా మానుతావా లేదా అని చెప్పన్నారు. ఒకవైపు ఏమో దేవుడు నీవు నా సేవకుడు అని అన్నాడు. నేను చెప్పాను, నాన్న నన్ను దేవుడు సేవకు పిలుచుకున్నాను నాన్న, నేను దేవుని సేవ చేయాలి నాన్న అని చెప్పి అంటా ఉంటే, నువ్వు మానకపోతే నేను చచ్చిపోయి నువ్వు వైజాగ్లో లేకుండా చేస్తాను, నువ్వు సేవ ఆపకపోతే అని చెప్పి అన్నారు. ఏదేనంటే చేస్తారు. సో అటువంటి సమయంలో ఏం చేయాలో తెలియక దేవుని మాటే వినాలని చెప్పి నేను దేవుని యొక్క సేవకు సమర్పించుకొని ఒక ఆదివారం చిన్న ఆరాధన, నేను చెప్పాను కదా ఇందాక, ఆరాధన జరుగుతుంటే నేనే అందరికీ హోలీ కమ్యూనియన్ ఇస్తూ ఉంటే మధ్యలో వచ్చి అందరినీ చల్లా చెదురు చేసి హోలీ కమ్యూనియన్ అది ఇసిరి కొట్టి తోసేసి మొత్తం చెదరు కొట్టేసి ఆ రోజు రాత్రి నా పేరు పెట్టుకొని, నా కుమారుడు సేవ చేస్తానంటున్నాడు, నాకు యేసు ప్రభు సేవ చేయడం ఇష్టం లేదు అని చెప్పి మా నాన్నగారు బాత్రూంలో ఊరేసుకొని చనిపోయారు, సూసైడ్ చేసుకున్నారు. ఎంత భయంకరంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. మళ్ళా పాస్టర్లు, సేవకులు అందరూ వచ్చారు, బాబు నీ పని అయిపోయిందమ్మా, దేవుని నామానికి అవమానం, మీ నాన్నగారినే రక్షించుకోలేకపోయావు, ఇంకెవరిని రక్షిస్తావు, ఇలాంటి మాటలు అంటూ సేవకులు అందరూ వెళ్ళిపోతూ ఉండేవారు. చాలా ఏడుపు, ఏం చేయాలో తెలీదు. ఫస్ట్ టైం పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళాల్సిన పరిస్థితి. ప్రభా నీ మాట విని నీ సేవ కోసం వస్తే ఇలా అయింది ఏంటయ్యా, ఏం చేయాలో నాకు తెలీదు, అందరూ అంటున్నారు నీ పని అయిపోయింది, కానీ నువ్వు నాకు వాగ్దానం ఇచ్చావు అనుకొని 17 years అండి, 17 or 18 years ఏజ్లో ఫస్ట్ టైం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. కంప్లైంట్ ఇవ్వాలి కదా, అందుకోసమని అక్కడికి వెళ్తే ఎస్ఐ వచ్చి తలుపు డామ్ అంటున్నాడు. ఒక్కసారి డోర్ ఓపెన్ అయ్యేటప్పటికి అక్కడ ఉండే స్టాఫ్ మీద కోప్పడుతూ ఉన్నాడు. నేను ఉదయం నుంచి టిఫిన్ చేయలేదు, నాకు ఎవరు తీసుకురాలేదని వాళ్ళ మీద కోప్పడుతూ ఉన్నాడు. ఆ సమయంలో నేను పక్కనే ఉన్నాను. వీడెవడు అన్నాడు, సార్ ఏదో సూసైడ్ కేసు మీద కంప్లైంట్ నిన్ను అని ఇలా చేయెత్తాడు. ఫోన్ మోగుతూ ఉంది. ఇలా అన్నాడు, ఇలా ఫోన్ మోగి హలో అని ఇలా పెట్టి, ఎవరు చేశారో ఫోన్ నాకు తెలియదు కానీ రండి సార్ అని అంటా ఉన్నాడు. నాకేం అర్థం కాల.
ఆయన పోలీసులు ఇలాగే బిహేవ్ చేస్తుంటారు ఒక్కొక్కసారి అనుకున్నాను. తను రెడ్ కలర్ కెనెటిక్ హోండా మీద నన్ను ఇంటికి తీసుకొని వచ్చాడు. తీసుకొచ్చినప్పటికీ అనేక మంది ఊర్లో వాళ్ళు జనాలు వచ్చేసి చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు పడ్డాడు సార్, అరుగుల మీద అక్కడెక్కడ పడుకుంటూ ఉండేవాడు, యేసు ప్రభు సేవని ఇలా అని చెప్పి చాలామంది వచ్చి సాక్ష్యాలు చెప్పారు. సేవకులు తప్ప అందరూ కూడా సాక్ష్యాలు చెప్పారు. అటువంటి సమయంలో మార్చరీ నుంచి బాడీ వచ్చేసింది, ఈవినింగ్ బరియల్ అయిపోయింది. ఆ రిపోర్ట్ రాసుకోవడానికి నన్ను ఒక ప్యాడ్ అడిగాడు. అడిగినప్పుడు అప్పట్లో అల్యూమినియం ప్యాడ్స్ ఉండేవి, మీకు తెలుసు లేదు, ఎగ్జామ్స్ రాసే ప్యాడ్స్ అల్యూమినియం ప్యాడ్స్ ఉండేవి. అది ఇస్తే దాని రిపోర్ట్ రాసి, బాబు మీ దేవుడు చాలా గొప్పోడు, మీ నాన్నగారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనుకున్నారు కానీ మీ మీద ఏ కేసు లేదమ్మా అని చెప్పన్నారు. ఆయనకి నేను రూపాయి కూడా ఇవ్వలేదు, ఒక కూల్ డ్రింక్ తాగాడు అంతే. సో వాళ్ళకి ఏదో ఒకటి పట్టుకెళ్ళకపోతే ప్రశాంతంగా ఉండదు కాబట్టి ఈ అట్ట బాగుంది బాబు అన్నాడు. తీసుకోండి సార్ అన్నాను. అల్యూమినియం అట్ట పట్టుకొని అతను వెళ్ళిపోయాడు. అంతకు మించి ఇంకేం లేదు. సో అందరూ ఏమన్నారంటే ఈ రోజుతో నీ పని అయిపోయింది అన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా, ఈ రోజే నీ పని స్టార్ట్ అయిందని చెప్పి వైజాగ్లో ఆ రోజు నుంచి దేవుడు దీవించడం మొదలుపెట్టారు. సో నాకు చాలా భయము, సిగ్గు గనక ఎలా వాక్యం చెప్పాలో తెలియదు. ఇందాక అక్క దగ్గర రిహార్సల్స్ ఇవన్నీ వేశాను. సో అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే నాకు దేవుని యొక్క బలము కావాలి అని చెప్పి నాకు అర్థమైంది. సో అందుకోసమనే దేవుని యొక్క బలముతో నింపబడడం కోసం నేను అప్పుడు ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టి, నేను మరలా చెప్తున్నాను, ఇటువంటి అనుభవాలు అందరికీ రావాలని అనుకోవట్లేదు, బట్ నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసింది నేను మీతో పంచుకుంటా ఉన్నాను. ఇంత భయంతో పెరిగితనంతో ఉన్నాను నేను. ఫస్ట్ టైం మెడ్రాస్లో మెరీనా బీచ్లో బెన్నీ హిన్ గారి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. బెన్నీ హిన్ గారి మీటింగ్స్ జరుగుతూ ఉంటే నేను కూడా బెన్నీ హిన్ గారి మీటింగ్స్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ చాలామంది ఏంటంటే ఈ యొక్క అద్భుతాలు జరగడానికి గురించి నమ్మని వారు, కొంతమంది డాక్టర్లు కూడా ఆ మీటింగ్కి వైజాగ్ నుంచి వచ్చారు. వారి పేర్లు చెప్తే బాగోదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అలా పడిపోతారా, అలాగా అద్భుతాలు లిటరల్గా జరుగుతాయా, మేము వెళ్ళి అసలు ఎలా పడతామో చూస్తామని వెళ్ళి ముందు వరుసలోనే వాళ్ళు కూడా నించున్నారు. దైవజనుడు రాగానే ఎవ్వడేమనుకుండానే ఆ నమ్మని బ్యాచే ముందు ధామని పడిపోయారనమాట, ఎవ్వరేమనుకుండానే. సో నేను ఆ సభలకు వెళ్ళినప్పుడు క్యాన్సర్ గడ్డలు అవి కింద పడిపోవడం, అతను ఎవరినైనా టచ్ చేస్తే షాక్ కొట్టి వారి జీవితంలో అద్భుతాలు జరగడం అన్నీ కూడా చూశాను. ఆ తర్వాత ఆయన రాసినటువంటి బుక్ గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ అన్నటువంటి పుస్తకం నేను ట్రైన్లో వస్తున్నంతసేపు అది నేను చదువుతూనే వచ్చాను. అందులో పరిశుద్ధాత్మ దేవునితో ఆ ఇంటిమసీ, ఎంత క్లోజ్గా ఆయన మాట్లాడతారు, ఎంతగా మనతో సహవాసం చేయడానికి ఆయన ఇష్టపడతారు, అన్నీ కూడా అందులో నేను చదివాను. అంతే కదా, దేవుని యొక్క వాక్యం మనం చూసినట్లయితే భయముతో ఉన్నటువంటి శిష్యులతో యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా, ఆ ఆత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, బలము నొందెదరు, గనుక మీరు భూదిగంతముల వరకు సాక్షులుగా ఉంటారు అని చెప్పి అన్నాడు. అందుకోసమని వారు పరిశుద్ధాత్మ కొరకు ఎప్పుడైతే అప్పర్ రూమ్లో కనిపెట్టారో, పరిశుద్ధాత్మ శక్తి ఎప్పుడైతే వారి మీదకి వచ్చిందో, వారు దేవుని యొక్క ఆత్మచేత నింపబడినప్పుడు వారి భూలోకాన్ని తల్లకిందులు చేసేవారుగా వారు మారిపోయి దేవుని యొక్క బలము చేత దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసి లోకమును ప్రభు కోసం సంపాదించి ప్రభు కోసం హతసాక్షులైపోయి అంత బలమును పొందుకోగలిగారు ఆ యొక్క అపోస్తలు. సో కనుక ఈ అంచె దినాల్లో మనల్ని బలపరచడానికి భూమి మీద ఎవరున్నారు అంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు కొరకు సంఘమును పెండ్లి కుమార్తె వలె తయారు చేయడానికి, మరణం వరకు నమ్మకముగా పెండ్లి కుమార్తెను పరిశుద్ధముగా నిలబెట్టడానికి, దేవుని యొక్క చిత్తమును చేయడానికి ఇప్పుడు భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. సో ఆయన ఇప్పుడు మనల్ని బలపరచాలి అని ఆశపడుతూ ఉన్నాడు. సో పెంతెకోస్తు దినాన వారిని బలపరిచిన దేవుడు మనల్ని కూడా బలపరచాలి అని కోరుకుంటూ ఉన్నాడు. సో కనుక అవన్నీ నేను చదివినప్పుడు గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ చదివినాక ఇంటికి వచ్చేసాను రాత్రి. నేను మరలా చెప్తున్నాను, ఇది అందరికీ ఇలాగే జరగాలి అని లేదు. సో అలాగనే డోంట్ లిమిట్ గాడ్, దేవునికి ఎప్పుడు కూడా హద్దులు నియమించకండి అని కూడా నేను మీతో చెప్తా ఉన్నాను. సో ఎప్పుడైతే నాతో దేవుడు మాట్లాడాడో అతి పెద్ద సంఘానికి కాపర్గా నేను చేస్తానని, దానికి ప్రతికూల పరిస్థితుల్లో నేను ఉన్నప్పుడు ఆ రోజున నేను మా గుడ్ మార్నింగ్ హోలీ స్పిరిట్ ట్రైన్ అంతా చదువుకొని వచ్చేసి ఇంటికి రాగానే రాత్రి నేను పడుకోనే ముందు బైబిల్ తెరిచి మోకాళ్ళేసి చదవడం మొదలుపెట్టి పరిశుద్ధాత్మ దేవుని గురించి ఎక్కడెక్కడైతే వాక్యాలు ఉన్నాయో అవన్నీ చదివేసి, నాకు నీ పరిశుద్ధాత్మ అభిషేకం లేకపోతే నేను ధైర్యంగా మాట్లాడలేను, నువ్వు అనుకున్న ప్రపంచమంతా నేను వాడబడలేను, నాకు బలము చాలదు, నాకు తెలుసు నీ బలము వల్లనే నేను ఏదైనా చేయగలను, నన్ను బలపరచు దేవా, నేను నమ్మలేని స్థితిలో ఉన్నాను, నన్ను బలపరచని పరిశుద్ధాత్మ గురించి ఉన్న ప్రతి వాక్యం చదివేసి ముద్దు పెట్టేసుకోవడం మొదలుపెట్టాను. నేను నమ్ముతున్నాను ఈరోజు నువ్వు నన్ను అభిషేకించబోతున్నావు ప్రభు, నేను కూడా ఈ రోజున ఇంత ఎత్తున లేవాలి, నేను ఎవరైనా టచ్ చేస్తే షాక్ కొట్టాలి, ఏవేవో ప్రార్థన చేస్తున్నాను, కొంచెం చిన్నోని కదా. సో అందుకోసమని ఏవేవో ప్రార్థన చేస్తూ ఉన్నాను. అందరికీ అలాగే రావాలని నేను అనుకోవట్లేదు, నేను మరలా చెప్తా ఉన్నాను, ఇది నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా ఉన్నాను. సో నేను ఈరోజు ఇంత ఎత్తున లేవాలి, నేను ఎవరినైతే టచ్ చేస్తాను వారికి షాక్ కొట్టాలి అని చెప్పి ప్రార్థన
చేసుకొని నేను వెంటనే నేను లైట్ ఆఫ్ చేయాలి. నాన్నగారు ఒక్కరే మంచమే పడుకుంటారు. మాది చిన్న ఇల్లు, కింద మొత్తం మా ఫ్యామిలీ అంతా, మా అక్కలు అందరూ, చెల్లి అందరూ, మేమందరం కిందే పడుకుంటాం. సో కనుక వీళ్ళందరినీ దాటి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి చీకట్లో వీరందరిని దాటుకుంటూ వచ్చి నేను అప్పుడు నా ప్లేస్లో పడుకోవాలి. సో నేను ఇటు నుంచి వెళ్ళి లైట్ ఆఫ్ చేసి చీకట్లో నేను వస్తున్నప్పుడు నా కాలు ఎప్పుడైతే తగిలిందో వెంటనే షాక్ కొట్టిందని టక్మని లేచి కూర్చున్నారు. ఏం లేదు పడుకోండి అని చెప్పి నేను వెంటనే పని చేస్తూ ఉన్నది పరిశుద్ధాత్మ దేవుని కార్యం అని నా ప్లేస్లో నేను ఇలా పడుకున్నాను. ఎప్పుడైతే నేను ఇలా పడుకున్నానో పడుకోగానే నాలో నుంచి నేను ఇలా లేచిపోవడం మొదలుపెట్టాను. ఎంత ఎత్తుకు లేచిపోయాను. నాకు భయం వేసింది, నేను చచ్చిపోతున్నానని చెప్పి. వెంటనే యేసు ప్రభువా నన్ను క్షమించు, ఏం తప్పు చేస్తే నన్ను నీ రక్తంలో కడుగు, నన్ను నీ రాజ్యంలో చేర్చుకొని ప్రార్థన చేసేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే లేచిపోతున్నాను, నాకు అర్థమవుతుంది. నేను ఎంత ఎత్తు లేచేటప్పుడు నా బాడీ కనిపిస్తుంది, పక్కన ఉండేవారు అందరూ కనిపిస్తున్నారు. ఇలా అంటూ ఎవరు నాకు దొరకట్లేదు. ఆ టైంలో రూమ్ మొత్తం గోల్డ్ కలర్లోనికి మారిపోయింది. ఇంకా మా నాన్నగారు మంచమే పడుకుంటే హెలికాప్టర్ల మంచం పైనుంచి చుట్టూ తిరగడం మొదలుపెట్టాను. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. నాకు ఇంకా కిందకి దిగాలని కూడా అనిపించట్లేదు. నా ప్లేస్లోనికి రానిచ్చి నేను మరలా నా ప్లేస్లో ఇలా దిగినప్పుడు ఎప్పుడైతే నా చెయ్యి పక్కనుండే తగిలిందో షాక్ కొట్టి అప్పటి వరకు కూడా చెస్ట్ పెయిన్తో ఉన్న వారికి సంపూర్తిగా దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అప్పుడు ఒక హస్తము నా గుండెల మీద ఇలా చేయి పెట్టి నేను నిన్ను రెండింతల ఆత్మతో అగ్నితో అభిషేకిస్తున్నాను అని చెప్పినప్పుడు అగ్ని అభిషేకం నా మీదకి వచ్చింది. ఎప్పుడైతే ఆ అభిషేకం వచ్చిందో అప్పుడు నా జీవితంలో నా చూపు మారిపోయింది, నా మాట మారిపోయాయి, నా నిర్ణయాలు మారిపోయాయి, నాలో భయము పోయింది. శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మశక్తి నా మీదకి దిగి వచ్చినప్పుడు నా జీవితంలో నేను ఒక క్రొత్త వ్యక్తి కింద నేను మార్చబడ్డాను. ఆ తర్వాత అనేకమైన అవమానాలు, కష్టాలు, బాధలు, ఆకలి బాధలు, నిందలు అన్నీ కోల్పోయి, సంఘాన్ని కోల్పోయి ఒంటరిగా ఉండాల్సిన పరిస్థితి. 2 years సైలెంట్ ఇయర్స్ అండ్ సైలెంట్ టీయర్స్, అవి తప్ప నాకేమీ లేనటువంటి పరిస్థితి వచ్చేసింది. అన్నీ వదులుకొని దేవుడు ఖాళీ చేతులతో నువ్వు రా, నేను నిన్ను ప్రపంచమంతా వాడుకుంటానంటే ఖాళీ చేతులతో వచ్చాను. అలా అన్నీ వదులుకోవాలన్నా, ఆస్తిని వదులుకోవాలన్నా, దేవుడు ఏది వదలమన్నా వదలాలి అన్న దానికి కూడా దేవుడు మనల్ని బలపరిస్తేనే కానీ మనం దేన్ని వదులుకోలేం. సో అందుకే నేను స్థాపించిన సంఘము ఆస్తి అని ఎప్పుడైతే సొంత వారు లాక్కున్నారో దేవుడు చెప్పిన విధంగా 7 weeks తర్వాత నువ్వు వెళ్ళిపోవాలి అంటే అన్నీ వదిలేసి ఖాళీ చేతులతో బయటకు వచ్చేసాం. అలా బయటకు వచ్చిన తర్వాత మేము ఎక్కడ ఉండాలో మాకు తెలియనప్పుడు ఒక ఆంటీ చర్చ్ పక్కన ఒక చిన్న ఇంటికి 6 months రెంట్ కట్టడానికి ఆమె ఒప్పుకున్నారు. బాబు మేము 6 నెలలు మీకు రెంట్ కడతాము, మీరు అందులో ఉండండి అని చెప్పన్నారు. 6 నెలల తర్వాత మాకు రెంట్ కట్టేవారు కూడా లేరు. అప్పుడు నాకు కిడ్నీలో స్టోన్స్ వచ్చి భయంకరంగా వామిటింగ్స్. అదేవిధంగా నా వైఫ్ సుష్మిత అప్పుడు క్యారింగ్, శ్రేష్ఠ కడుపులో ఉంది, తనకి కూడా వాంతులు అయిపోతూ ఉంది. సో అటువంటి సమయంలో తినడానికి లేక ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నెహ్రూ బజార్లో కొన్ని పాత సామాన్లు, వైజాగ్లో నెహ్రూ బజార్ అంటే సెకండ్ హ్యాండ్ సామాన్లు అన్నీ అక్కడ అమ్ముతారు. అందరూ వాడేసి పనికిరాని సామాన్లు, కొన్నిసార్లు ట్రాన్స్ఫర్ అయిపోయిన సామాన్లు అమ్ముతూ ఉంటాయి. అక్కడ ఏవో చిన్న టేబుల్ అలాంటివి కొనుక్కొని ఒకరు పాలు ప్యాకెట్లు కొనిస్తే ఒకరు ఇంకొకటి ఏదో ఇస్తే వాటితోటి మేము అక్కడ గడుపుతూ ఉండేవారు. అప్పటి వరకు 400 మంది సంఘానికి కాపరిగా ఉండేవాడిని. అన్నీ వదిలి దేవుడు అన్నాడు, నేను ప్రపంచమంతా వాడుకుంటాను, నువ్వు మౌనంగా వచ్చేంటి. వచ్చినాక తినడానికి ఇబ్బంది అయిపోతుంటే అందరూ హేళన చేస్తూ ఉండేవారు. ఇనప ముక్కలకి వచ్చే ఉల్లిపాయలు అవి కొనుక్కొని తింటున్నాడు, వాళ్ళ కాఫీ కప్పు వాళ్ళే కడుక్కుంటున్నారు, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటున్నారు అని అంటూ ఉంటే చాలా ఏడుపు వచ్చేదనమాట. అప్పుడే ఫస్ట్ పాట రాశాను. కన్నీరు విడిచే ఓ సోదరా, కళ్ళు విప్పి చూడు నీ ముందర, ఒంటరి వాణిగా చేశారా, నీ ఆకలి ఎగతాళి చేశారా, లేని మాటలు ఎన్నో చేసి చెప్పారా, నీ హృదయం అంతా గాయం చేశారా అనే ఫస్ట్ సాంగ్ ఆ రోజునే రాయడం అనేది జరిగింది. సో అలా ఆ పాట పాడి అలా ఏడుస్తూ ఉండేవాడిని తప్ప నాకేం చేయాలో కూడా తెలియని పరిస్థితి. దేవుడు అన్నాడు, నన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అని చెప్పి అన్నాడు. సో దానికి తగ్గట్టుగా నేను అడుగులు వేయాలి అనుకుంటే 2 years సైలెంట్ ఇయర్స్ అండ్ సైలెంట్ టీయర్స్, ఆ 2 తప్ప ఏవి కూడా నాకు లేవు. ఆ 2 సంవత్సరాలు నేను దేవుని సన్నిధిలో కన్నీటితో ప్రార్థన చేయడం, పాటలు రాయడం, ఏమండి దేవుని సన్నిధిలో సహవాసం చేయడం తప్ప ఏది లేదు. 2 years తర్వాత దేవుడు నాతో మాట్లాడుతూ, వైజాగ్లో నువ్వు చర్చ్ స్టార్ట్ చేయి, నీది అతి పెద్ద సంఘంగా నేను చేస్తాను, నేను నిన్ను ప్రపంచమంతా వాడుకుంటాను అన్నాను కదా అని చెప్పి అన్నాడు. సో వైజాగ్లో చర్చ్ స్టార్ట్ చేయడం కోసం అని చెప్పి అప్పుడు వైజాగ్ అంతా తిరగడం మొదలుపెట్టాం. ఎక్కడ ఎవరు మాకు ఇల్లు ఇచ్చేవారు కాదు. సో చిన్న వర్షం పడుతుంది, శ్రేష్ఠకి అప్పటికి ఇంకా ఫస్ట్ బర్త్డే కాల, ఒకరింట్లో ఉంచి రోజంతా తిరిగాము. ఎక్కడికి వెళ్ళినా మాకు ఎవరు కూడా ఇల్లు ఇవ్వలేదు. సాయంత్రం అయ్యేటప్పటికి ఒక చోట కృష్ణా కాలేజ్ దగ్గర 2nd floorలో చిన్న ఇంటికి టూలెట్ బోర్డ్ పెట్టారు. ఎప్పుడైతే ఆ టూలెట్ బోర్డ్ పెట్టారో నేను నా వైఫ్తో అన్నాను, అరే సుష్మిత ఇదే ఫైనల్, ఇప్పుడు వాళ్ళని అడుగుతాను, మీరు అమ్మ నేను పాస్టర్ గారిని,
మీరు కనుక ఆ ఇల్లు ఇస్తే ఇంట్లోనే చర్చ్ పెట్టుకొని ఇంట్లోనే ఉంటానమ్మా అని చెప్పి అడుగుతాను. ఇవ్వకపోతే మాత్రం ఎవ్వరికీ తెలియని ప్రదేశానికి మనం వెళ్ళి అక్కడ సేవ చేద్దాంరా, మనమంటే తెలియని ప్రదేశానికి వెళ్దామంటే సరేనండి మీ ఇష్టం అండి అని వెంటనే ఫోన్ చేశాను. అమ్మా, నేను పాస్టర్ గారిని మీ ఇంట్లో టూలెట్ అని చూశాను, మీరు ఇస్తే కనుక మీ ఇంట్లోనే ఉండి మీ ఇంట్లో చర్చ్ పెట్టుకుంటాను, ఇస్తారా అమ్మా అని చెప్పంటే, మేము ముస్లిమ్స్ అండి మీకు ఎలా ఇస్తాం అని అయిపోయింది అనుకుంటూ సరే అంటుంటే, అయినా చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పండి. వెంటనే సరే అనుకుంటూ పైకి వెళ్ళి ఆ ఇల్లు చూస్తే చిన్న ఇల్లు అనమాట. ఒక 20 మంది వరకు కూర్చొని ఆరాధించడానికి వీలవుతుంది. అంటే హాల్లో బెడ్రూమ్స్లో కూడా కూర్చోబెడితే సో అవుతుంది. శ్రేష్ఠ మంచమే పడుకున్నా సరే పాప, కింద కూడా ఒక 4-5 కూర్చోబెట్టవచ్చు. కానీ ఇస్తే బాగున్నాయి, ముస్లిమ్స్ అన్నారు ఇంకేమి ఇస్తారు అనుకుంటూ అక్కడ ఒక కబోర్డ్ డోర్స్ ఇలా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అక్కడ ఏముందో తెలుసా? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప దైవజనుడు రైన్హార్డ్ బాంకే బుక్స్ అక్కడ ఉన్నాయి. ఈమె ముస్లిం అనేది ఇక్కడ రైన్హార్డ్ బాంకే బుక్స్ ఉన్నాయంటే అంటే వెనక నుంచి వచ్చింది, వందనాలండి పాస్టర్ గారు అని. అమ్మ మీరు ముస్లిం అన్నారు, ఇదేంటమ్మా అంటే, నేను ముస్లింనే కానీ 23 సంవత్సరాల క్రితం నేను యేసుక్రీస్తు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించి నేను బ్యాప్టిజం పొందాను. మా ఇంట్లో చర్చ్ పెట్టుకుంటానంటే నేను ఎందుకు కాదంటాను, హ్యాపీగా పెట్టుకోండి అని చెప్పి అన్నప్పుడు నా కూతురుతో కలిసి 17 మందితో మిరాకల్ సెంటర్ అనే దాన్ని స్టార్ట్ చేశాం. అలా స్టార్ట్ చేసిన తర్వాత నేను చెప్పాను కదా, దేవుడు మనకి బలపరిస్తే అక్కడి నుంచి మన దర్శనం చిన్నదిగా ఉండదు, చాలా పెద్దదిగా మారిపోతుంది అనమాట. అప్పుడు నేను అనేవాడిని వైజాగ్లో ఫస్ట్ ఏసీ చర్చ్ పెట్టాలని. అప్పటికి అందరూ నవ్వుతూ ఉండేవారు, ఎందుకంటే అప్పుడు 70 రూపాయలు 90 రూపాయలు కానుకలు వస్తూ ఉండేవి. సో రెంటే 1640 రూపాయలు. అందరూ అంటూ ఉండేవారు, నాన్న ముందు రెంట్ కట్టమ్మా తర్వాత చూద్దాం అనేవారు. కొంతమంది అనేవారు, వీడి గజం స్థలం కొనడానికి దిక్కులేదు కానీ వీడు ఏసీ చర్చ్ పెడతాడంట అని చెప్పి కొంతమంది అంటూ ఉండేవారు. అయినప్పటికీ కూడా నేను ఏసీ చర్చ్ పెట్టాలి అని చెప్పి అలాగే అనుకుంటూ ఉండేవాడిని. అలాగనే అద్భుతంగా దేవుడు ద్వారం తెరిచాడు. వైజాగ్లో ఫస్ట్ ఏసీ చర్చ్ నేను పెట్టడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. అది ఎక్కడో తెలుసా? నా చిన్నప్పుడు నేను ఎక్కడైతే అరుగుల మీద పడుకోవాల్సి వచ్చిందో అదే విఐపి రోడ్లో సీఎం వచ్చినా పిఎం వచ్చినా క్రికెట్ ప్లేయర్స్ వచ్చినా ఆ ముందు నుంచే వెళ్తారు. నేను ఎక్కడైతే అరుగుల మీద పడుకున్నానో నా చిన్నప్పుడు అదే రోడ్లో ఫస్ట్ ఏసీ చర్చ్ పెట్టడానికి దేవుడు నాకు కృపను అనుగ్రహించాడు. దగ్గరగా చప్పట్లు కొడదామా? ఆ తర్వాత వెనకాతల ఇంకొక ఎయిర్ కండిషన్ చర్చ్ పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ తర్వాత ఇంకొక చర్చ్ పెట్టడానికి దేవుడు కృపనిచ్చాడు. ఇంకో చర్చ్ పెట్టడం దేవుడు కృపను అనుగ్రహించాడు. అలాగే ఈ రోజున వైజాగ్లో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ చర్చ్, అతి పెద్ద సంఘం మిరాకల్ సెంటర్, 7000 కాంగ్రిగేషన్. దగ్గరగా చప్పలు కొడదామా? వైజాగ్లో 7,000 మంది సభ్యులు అంటే ఇక్కడ 70,000 మంది సభ్యులతో సమానం అనమాట. పాపులేషన్తో చూసుకుంటే 7,000 మంది చర్చ్ అంటే ఇక్కడ 70,000 మంది ఉంటే కనుక ఎవరికన్నా అంత పెద్ద చర్చ్తో సమానం. ప్రతి ఆదివారం ఈ రోజున 8 సర్వీసెస్ అవుతాయి. ఉదయం 5:30 గంటలకే మొట్టమొదటి సర్వీస్ జరుగుతుంది. జనాలు వెయిటింగ్లో ఉంటారు. ఈ రోజున 146 దేశాలకు పరోక్షంగా 22 దేశాలకి ప్రత్యక్షంగా నేను వెళ్ళి దేవుని యొక్క ప్రేమను ప్రకటించడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. 7,000 మంది సంఘానికి నన్ను వైజాగ్లో కాపరిగా చేశాడు. అంత మాత్రమే కాదు, కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా, నీవు లేని రోజు అసలు రోజే కాదయ్యా లాంటి 80 పాటలు రాసి 10 ఆల్బమ్స్ చేయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. తెలుగులోను ఇంగ్లీష్లోను పుస్తకాలు రాయడానికి దేవుడు కృపను అనుగ్రహించాడు. ఈరోజు నన్ను నా కుటుంబాన్ని ప్రపంచం అంతా వాడుకుంటా ఉన్నాడు. ఈ రోజున నేను మీ ముందు నించున్నాను. మీ బలానికి కారణం ఏంటంటే ఇప్పుడు నేను ఏమని చెప్తానో తెలుసా? నన్ను బలపరచువాని అందే నేను సమస్తం చేయగలను. నా దేవుడు నన్ను బలపరిచాడు గనుక ఈ రోజున నేను ఈ స్థానంలో ఉన్నాను. ఎవరికి భయపడను, హాయిగా ఊక్కుంటూ అందరికీ చూసుకుంటూ మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు ఎవరికి భయపడేదే లేదు. అంతగా దేవుడు నన్ను హెచ్చించాడు. ఇప్పుడు 10,000 పీపుల్ చర్చ్ నేను వైజాగ్లో కన్స్ట్రక్షన్కి సైట్ తీసుకొని ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేయడం మొదలు పెట్టాము. చప్పలు కొడదామా? సో ఒక బలహీనుడైన నన్ను దేవుడు ఎంతగా బలపరిచాడో ఈ రోజున ఒక్కసారి ఆలోచించండి కదా. మనకు ఒక యాడ్ ఉంటుంది. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ చెప్తా ఉండేవాడు బూస్ట్ని గురించి. ఏమనేవాడు? బూస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అనేవాడు. అదే పౌలు భక్తుని కానీ దావీదుని కానీ అడిగితే క్రైస్ట్ ఈజ్ ద సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ అని వాళ్ళు చెప్తారు. ఈ రోజున నీ బలమునకు కారణం ఎవరు? నీ ఆస్త, అంతస్త, నీ చదువా, తెలివా? వాటిని నువ్వు బలంగా చేసుకుంటే నీ దర్శనం ఎంత అయిపోతుంది, నీ యొక్క విజన్ చిన్నదైపోతుంది, నీ నిర్ణయాలు చిన్నగా అయిపోతాయి. అందుకనే మన బలం మీద మనం ఎప్పుడూ ఆధారపడకూడదు, మన సామర్థ్యం మీద మనం ఎప్పుడూ ఆధారపడకూడదు. నేను ఒంటరి వాడిని, ఒంటరి దాన్ని, వాళ్ళకి అది ఉంది కనుక చేయగలిగారు అని ఏ రోజు అనుకోవద్దు.
నాకు నా దేవుడు ఉంటే నేను సమస్తము చేయగలనన్న ఒక్క ఆలోచన నీలో ఉంటే, నువ్వు అధపాతాళానికి పడ్డా సరే అక్కడి నుంచి నిన్ను దేవుడు ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నిన్ను దేవుడు తీసుకొని వెళ్తాడు. ఎంతమంది నమ్ముతా ఉన్నారు? హల్లెలూయా. దేవుడు నాకు ఒకే ఒక్క జీవితం ఇచ్చాడు. నాయనా నన్ను బలపరచు ప్రభు అని మీరు అడిగితే, నీ అందంతో కానీ, నీ చదువుతో కానీ, నీ కులముతో కానీ, ఏమంటే నీ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్తో కానీ, నీ మనీతో కానీ దేవునికి పని లేదు. నువ్వు కనుక నన్ను బలపరచయ్యా, హియర్ ఐ యామ్ ఓ లార్డ్, నేను ఇక్కడున్నానయ్యా, నన్ను బలపరచయ్యా అని నువ్వు అడిగితే కనుక దేవుడు నీ కన్నీటిని తుడుస్తాడు బిడ్డ. దేవుడు నిన్ను బలపరుస్తాడు. దేవుడు తన శక్తితో నిన్ను నింపాలని కోరుకుంటా ఉన్నాడు. దేవుడు నిన్ను చాలా చాలా ప్రేమిస్తూ ఉన్నాడు. నీ పరిస్థితిని మార్చాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కళ్ళు మూసుకొని దేవుని సందులో, ప్రభువా నన్ను బలపరచు ప్రభువా, నన్ను వాడుకో ప్రభువా అని చెప్తామా? థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా, మంచి రోజులొస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, మంచి రోజులొస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా. యోసేపు అన్నలే త్రోసేసిన భాషరాని దేశానికి అమ్మేసిన, బానిసైన బాధ్యతగా పని చేసిన, బాధితునిగా చేసి బంధించిన, మరచిన లేక మంత్రినే చేసిన, మరచిన లేక మంత్రినే చేసిన, మరచున నీకు మంచి చేయకుండునా, మరచున నీకు మంచి చేయకుండునా. కృంగిపోకు నేస్తమా, మంచి రోజు నీకుంది సుమా, మారది తలరాతని మనసురా నీకుమా. ప్రేమైన తమ్ముడు చెల్లి, ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతుండగా, యోసేపు అన్నలందరూ తోసేసిన, భాషరాని దేశానికి అమ్మేసిన, బాధితుడైపోయినా, లేనిపోని నిందలు పడ్డా, దేవుడు యోసేపును మర్చిపోయాడా లేకపోతే మంత్రిగా చేశాడా? దేవుడు నిన్ను మర్చిపోలేదు. నీకు దేవుడు సింహాసనం ఎక్కిస్తాడు. ఎక్కడైతే నువ్వు పడిపోయావో, ఎక్కడైతే నీకు అవమానం కలిగిందో అక్కడే నువ్వు తలెత్తుకునేలా దేవుడు చేస్తాడు. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. నిన్ను బలపరచాలని కోరుకుంటా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? దేవా నన్ను నీ బలముతో నింపాయా, నేను ఒంటరిదాన్నయ్యా, ఒంటరి వాడినయ్యా, నాకు అమ్మ లేదు, నాన్న లేరు, నా అనేవారు లేరు, పట్టించుకునేవారు లేరు, ఎలా ఉన్నామని అడిగేవారు లేరు, ప్రేమతో నన్ను పలకరించేవారు నా చుట్టూ ఎవరు లేరయ్యా అని నువ్వు బాధపడుతూ ఉంటే, ఈరోజు దేవుడు ఏమంటున్నాడు తెలుసా? స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా మరచిన వారైనా మరచుదురేమో కానీ నేను నిన్ను మరువను. అమ్మ మర్చిపోవచ్చు, నాన్న మర్చిపోవచ్చు, కానీ నీ దేవుడు నిన్నెప్పుడు కూడా మర్చిపోడు. నువ్వెన్ని అవమానాల్లో ఉన్నా నిన్ను దేవుడు పైకి తీసుకొని వస్తాడు. దేవుడు నిన్ను పైకి తీసుకొని వస్తాడు. నిన్ను కన్న తల్లి నిన్ను మరచిన నేనెన్నడూ మరువనయ్యా. నిన్ను కన్న తల్లి నిన్ను మరచిన నేనెన్నడూ మరువనయ్యా. నా చేతిలో నీ పేరునే చెక్కానయ్యా.
మరచిన నేనెన్నడూ మరువనయ్యా. నా చేతిలో నీ పేరునే చెక్కాను ఆదిలోనా. నిన్ను కన్న తల్లి నిన్ను మరచిన నేనెన్నడూ మరువనయ్యా. అయ్యా నేను పాపిని అని ప్రార్థిస్తున్న వారు కూడా ఈ సమయంలో ఇక్కడ ఉన్నారు. నన్ను నువ్వు బలపరిచేంత యోగ్యత నాకు లేదయ్యా అని నువ్వు అనుకుంటా ఉన్నావు. యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి నిన్ను పవిత్రులుగా చేస్తుంది. దేవుడు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిన్ను నీవు క్షమించుకోవడం నేర్చుకో. దేవుడు నిన్ను క్షమిస్తాడు. క్షమించి ఇంకెప్పుడు దాన్ని జ్ఞాపకం చేసుకోడు. దేవుడు నిన్ను బలపరచాలని కోరుకుంటున్నాడు. దేవుని సందులో లే, నించో, దుమ్ము దులిపేసుకో, మరలా ప్రారంభించు. దేవుని శక్తితో నువ్వు ప్రారంభించాలని దేవుడు కోరుకుంటాడు. థ్యాంక్ యూ జీసస్. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడినట్లయితే, ప్రభువా నీ బలం మీద ఆధారపడి ఇక మీదట నేను నడుస్తాను, నీ బలము నాకు కావాలి అని అనుకున్నట్లయితే మీ చేతి చూపించండి. మీ కొరకు ఒక చిన్న ప్రార్థన చేస్తాను. ఎస్, మీలాంటి వారే దేవునికి కావాలి. ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి నీకు వందనాలు. మా మధ్యన మీరు సంచరిస్తున్నందుకు నీకు స్తోత్రాలు. మేము ఇక్కడ ఉన్నాము, బ్రతుకున్నాము, మాట్లాడుతున్నాము అన్నది ఎంత వాస్తవమో, మా మధ్యన మీరు ఉన్నారన్నది కూడా అంతే వాస్తవమయ్యా. బలహీనలను బలపరచడానికి, కృంగిన వారిని లేవనెత్తడానికి, కళ్ళ నిండా కన్నీళ్లతో, బరువెక్కిన గుండెతో, అలసిపోయిన జీవితాలకు నేనున్నాను అంటూ బలమునివ్వడానికి మీరు మా మధ్యన సంచరిస్తున్నందుకు నీకు వందనాలు. ఎంతమంది చెయ్యి నీ వైపుకి ఎదురు చూస్తూ ఉన్నారో వారిని ఇప్పుడే నీ దివ్య శక్తి తాకునుగాక. నీ ప్రభావం ఇప్పుడే వారిలోనికి ప్రవేశించునుగాక. నీ శక్తి వారి మీదకి దిగి వచ్చునుగాక. తండ్రి వారిని తాకండి ప్రభువా. ఈ రోజు నుంచి వారి చూపు మారిపోవాలి, వారి మాటలు మారిపోవాలి, వారి నిర్ణయాలు మారిపోవాలి. డిప్రెషన్, నిరాశ యేసు నామంలో పిరికితనము బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తూ ఉన్నాము. నీ శక్తి వారిని కమ్ముకొనుగాక. యవ్వన బిడ్డలు, నన్ను వృద్ధులు, పెద్దలు, ప్రతి కుటుంబాన్ని తాకమని అడుగుచున్నాము. వారి ప్రతి బంధకం నుంచి విడిపించమని అడుగుచున్నాము. థ్యాంక్ యూ లార్డ్. తండ్రి ఈ రోజున నువ్వు ఏర్పాటు చేసిన దినమాన్ని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇందులో కొంతమంది రాకూడదు అనుకుంటున్న ఈరోజు ఇక్కడికి వచ్చేలా నువ్వు చేసినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఈ రోజున మీరు మాట్లాడినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా ప్రభా, న్యూ లైఫ్ ఇంటర్నేషనల్ చర్చ్ ఒక విజన్తో, ఒక ఉద్దేశంతో నీ ప్రియమైన బిడ్డలను నమ్మి ఈ గొప్ప సేవ వారి చేతులు పెట్టినందుకు నీకు వందనాలు. నాన్న పాస్టర్ ఎర్నెస్ట్ మోహంతి గారిని, నాన్న తండ్రి సిస్టర్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. పిలిచినవాడు, నమ్మదగినవాడు, దావీదు అంతకంతకు వర్తిల్లెను అని చెప్పి రాబో దినాల్లో ఇది నాన్న ఒక మహాసముద్రముతో, నాన్న వేల వేల మందితో నింపబడే అతి పెద్ద సంఘముగా నువ్వు దీవించబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ యొక్క హైదరాబాదులో ఈ సంఘము, ఈ పరిచర్య ఒక దీపస్తంభముగా నువ్వు చేయబోతున్నందుకు నీకు స్తోత్రాలు. నిజంగా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడున్న ప్రతి వారి అక్కర్లు తీర్చబడును గాక. ఎంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మంచి జాబ్స్ రాగలటు సాయించండి. మంచి బిజినెస్లు దయచేయండి. పెట్టుబడికి సమృద్ధి దయచేయండి. న్యూ బిగినింగ్స్ ప్రతి ఒక్కరు చూడగలటకు సాయించండి. మంచి లైఫ్ పార్ట్నర్స్ని దయచేయండి. మంచిగా గర్భఫలము దయచేయండి. ఈ హైదరాబాద్లో వారికి మంచి సొంత గృహాలు దయచేయండి. మంచి ట్రాన్స్పోర్టేషన్ దయచేయండి. నీ మందిరంలో నాటబడిన వారై సారము కలిగి పచ్చగా వర్ధిల్లగలుగుటకు సాయించండి. ప్రతి గృహములో నిత్యము ప్రార్థన జరగలుగుటకు సాయించండి. నీ కృప కలుగును గాక. సమస్త మహిమ నీకే ఆరోపించుకుంటూ ఈ స్తుతి యాగాన్ని యేసు నామంలో మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. అందరూ చెప్తామండి ఆమేన్.